మమ్మును చూచే ఈ తరపు ప్రజలు నిశ్చయముగా ఆశ్చర్యముందెదరు. మమ్మును చూచే ఈ తరపు ప్రజలు నిశ్చయముగా ఆశ్చర్యముందెదరు. యెహోవా చేత నిత్యాశీర్వాదం పొందిన ప్రజలని ఒప్పుకొనెదరు. యెహోవా చేత నిత్యాశీర్వాదం పొందిన ప్రజలని ఒప్పుకొనెదరు. పరాక్రమశాలి యేసయ్యా నీ సహాయముతో నేను లోకమును జయించెదను. లెక్కింపలేని మహా సైన్యముగా నీ ఎదుట నిలబడెదను. పరాక్రమశాలి యేసయ్యా నీ సహాయముతో నేను లోకమును జయించెదను. లెక్కింపలేని మహా సైన్యముగా నీ ఎదుట నిలబడెదను. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా నీవు వేవేల మందికి కృప చూపువాడవు. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, మీ నామమునకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం యుగయుగాలు కలుగునుగాక. తండ్రి, ఇదిగో యేసయ్యా, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మీరు చూపిన ఉచితమైన కృపను బట్టి మరొక ఆరాధన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే మహిమ. తల్లి గర్భంలో పిండముగా రూపించబడిన ఆ రోజు మొదలుకొని రోజుటి వరకు కాపుదల, భద్రత, క్షేమం, ఆరోగ్యం ఇచ్చి మరొక్కసారి నీ మందిర ఆవరణాలు చూడడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. 2024 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీ నామమునకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో మీరు మాట్లాడండి, సంఘముతో మాట్లాడండి, చేరువచ్చిన బిడ్డలతో మాట్లాడండి, ధైర్యపరచండి, నిలబెట్టండి, స్థిరపరచండి. తండ్రి పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలు నెమ్మదితో వెళ్ళాలి, ఆనందముతో వెళ్ళాలి, సంతోషంతో వెళ్ళాలి, దైవిక శక్తితో వెళ్ళాలి. మానవ ఆవేశాన్ని మరుగుపరిచే దైవావేశంతో ప్రజలను నింపి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. గట్టిగా చదువు, ఆమేన్, హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే దేవుని వాక్యాన్ని విందాం. పోయిన వారం చెప్పిన వాక్యం గుర్తుందా? ఇక నుండి మీ బైబిల్తో పాటు పాటల పుస్తకం ఖచ్చితంగా తెచ్చుకోండి. పిల్లలకి ఇచ్చి గీతలు కొట్టించొద్దు, అది దేవుడు ఒప్పుకోడు. అసలు పిల్లలకు అందకుండా పెట్టుకోండి. 7 సంవత్సరాల కన్నీళ్ళు ఈ పాటల పుస్తకాలు. 7 సంవత్సరాల కన్నీళ్ళు ప్రభు సన్నిధిలో ఏడ్చి ఏడ్చి పాటల పుస్తకం కావాలి ప్రభు అని అడిగితే ఒకే కుటుంబాన్ని ఉపయోగించుకొని మన కొరకు దేవుడు పాటల పుస్తకం సిద్ధపరిచాడు. నెల్లూరులో ప్రార్థన చేసి పాటలు ప్రతిష్ఠించాం కాబట్టి వెంటనే మీ చేతికి ఇచ్చేసాం. తిరిగి మరలా మనం పాటల పుస్తకాలు వేయాలంటే ఎప్పుడు అవుతుందో తెలియదు, ఈసారి ఏ టైం పడుతుందో తెలియదు. ఉన్న వాటిని జాగ్రత్తగా వాడుకోండి. ఈ పాటల పుస్తకాలు అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ పాటల పుస్తకాలు మీకుండవు. ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకొని అట్ట వేసుకోండి. దానికి అట్ట నీట్గా వేసుకొని చక్కగా ఒక బ్యాగ్ కొనుక్కొని బ్యాగులో బైబిల్ పుస్తకం పెట్టుకొని కొనండి. స్కూల్కి ఎట్లాగా బ్యాగులు కొనుక్కొని పోలా, చర్చి కన్నా బ్యాగులు కొనుక్కొని రండి. నీతో పని కాదులే నాయన, ఒకసారి ఏమో సాక్స్లు వేసుకోమన్నావు, ఒకసారి ఏమో బూట్లు వేసుకోమన్నావు, ఒకసారి బ్యాగులు కొనుక్కోమని చెప్తున్నావు. స్త్రీలు ఎట్లాగో బ్యాగులు కొనుక్కుంటారు, బ్యాగుల్లో పెట్టుకోడు బైబిల్ని, పాటల పుస్తకాన్ని జాగ్రత్తగా. పురుషులు కూడా బ్యాగులు కొనుక్కోండి నాలాగా. సరేలే, సరే అటు చూడబాకండి. లోకం కోసం అయితే ఖర్చు పెడతారు కానీ దేవుడి కోసం ఖర్చు పెట్టరు. అందరు బ్యాగులు కొనుక్కొని నీట్గా బైబిల్ని, పాటల పుస్తకం మర్చిపోకుండా ఎక్కడికి వచ్చినా రావాలి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం.
పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యం చదువుకుందాం. తమ్ముడు కార్తీ చదివి సహాయం చేయాలా? యోహాను గారు రాసిన మూడో పత్రిక, యోహాను గారు రాసిన మూడో పత్రిక 1వ అధ్యాయం. ఉండేది 1వ అధ్యాయం, చిన్న పత్రిక. ఈరోజు ఆ పత్రికను గూర్చి కొన్ని విషయాలు ధ్యానం చేసి సమయానికి మనం ముగించుకుందాం. పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటంటే, విరవబడితేనే ఆశీర్వాదం. దేవుడు మనల్ని విరిచి పగలగొట్టి నలగొట్టి దీవెనకరంగా మారుస్తాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేయకుండా నన్ను విరగొట్టు, పగలగొట్టు, నలగొట్టు అని ప్రార్థన చేయండి. నలగొట్టబడిన వాళ్ళే దీవించబడ్డారు, పగలగొట్టబడిన వారే దీవించబడ్డారు, విరిగిన వాళ్ళే దీవించబడ్డారని యోసేపును గురించి, దావీదును గురించి మనం అనేక విషయాలు పోయిన వారం నేర్చుకున్నాం. మర్చిపోయిన వాళ్ళందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంతే, ఏ వారం ఆ వారమే మర్చిపోవాలంతే. నెక్స్ట్ వారం దాకా జ్ఞాపకం పెట్టుకోకూడదు మీరు. అట్ట మర్చిపోవాలా. మీరు మర్చిపోండి, ఏమైనా చేసుకోండి. నేను మాత్రం చెప్పేదే. ఇప్పుడు మొదటి వచనం చదువుదాం. చదువుతాముడా? 3వ యోహాను పత్రిక మొదటి వచనం నుంచి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. అబ్బా, నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషపడ్డా. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము చాలు. చదివిన మాటలు మనందరికి అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. దేవుని బిడ్డలారా, మన క్రమం తెలుసా మీకు? కొన్ని వారాల నుంచి ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి వింటున్నామో చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది వ్యక్తుల జీవితాలు నేర్చుకొని దేవుని కొరకు నిలబడిన వాళ్ళైతే అవి నేర్చుకొని బ్రతకాల, దేవుని ఏడిపించిన వాళ్ళైతే అవి వదిలిపెట్టి బ్రతకాల. కొన్ని వారాల నుండి దేవుడు మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నాడు. దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం అంతా ఆయన ఎంత దూరం నడిపిస్తాడో అంత దూరం నేర్చుకుందాం. ఈరోజు కూడా కొంతమంది వ్యక్తులను చూపించి దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం యోహాను గారు రాసిన పత్రిక. ఏ యోహాను గారు? సుప్రజమ్మ కొడుకుతో రోజు ఆడుకుందు తల్లే. కొడుకు కింద కూర్చోబెట్టి వాడు కూడా నాకు చూపిస్తా, రే మన వాక్యం వినాలని చెప్పాలా. కొడుకు నీ దగ్గర ఎప్పుడు ఉంటాడు తల్లి, వాక్యం ఎప్పుడు నీ దగ్గర విను. అమ్మా ఏం చెప్పానమ్మా? యోహాను గారు రాసిన పత్రికల్లో మనం ఆ మాట చదివాం. ఏ యోహాను గారు? ఈయన బాప్తిసం ఇచ్చిన యోహాను గారు కాదు. యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చిన యోహాను గారు కాదు. ఈయన యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఒకడు. ఇంకా చెప్పాలంటే జబదయి కుమారులు. జబదయి అనే వ్యక్తి యొక్క కుమారుడు అన్నమాట. జబదయికి అనేక మంది కుమారులు ఉన్నారు. వాళ్ళలో ఇద్దరు యేసుక్రీస్తు వారి శిష్యులు. వాళ్ళలో ఇద్దరు ఎవరు? యోహాను, ఆంద్రేయ, యోహాను అన్నదమ్ముళ్ళు. వీళ్ళిద్దరూ జబదయి అనే వ్యక్తి యొక్క పిల్లలు. ఈ జబదయి భార్య పేరు సలోమి. ఈ సలోమి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియకి అక్కో చెల్లిలో తెలీదు. యేసుక్రీస్తు వారి తల్లి సహోదరి. అంటే యేసుక్రీస్తు వారికి వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్ అన్నమాట. చిన్నమ్మ చిన్నాన్న పిల్లలు. హలో అయ్యా అమ్మా ఎక్కడున్నాం? కరుణక ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఏ దైవజనుడు రాసాడు ఈ పత్రిక అనేది మీకు చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు వారికి ప్రియమైన శిష్యుడిన. ఇంకో మాట చెప్పాలంటే 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు వారి రొమ్మును ఆనుకునేంత సాన్నిహిత్యం ఉంది యేసు ప్రభు వారికి, ఈయనకి, యోహాను గారికి. కజిన్ బ్రదరు. పెదమ్మ కుమారుడు, చిన్నమ్మ కుమారుడు తెలియదు, అన్నదమ్ముళ్ళు అనమాట. యేసుక్రీస్తు వారికి స్వయాన అన్నదమ్ముడు, చిన్నమ్మ పెదమ్మ పిల్లలు.
ఈ రోజుల్లో చిన్న పెదం పిల్లల మధ్య ఎంత ప్రేమ ఉంటుందా చెప్పండి సార్? బైబిల్ ఎక్కడ ఉంది సార్? వాళ్ళిద్దరు చిన్న పెదం పిల్లలనే. బైబిల్లో ఉండదులే, చరిత్రలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జబదయి సలోమేల పిల్లలు అనమాట. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో యోహాను, ఆంద్రియ. ఈ యోహాను యేసుక్రీస్తు వారి రొమ్మును ఆనుకున్నాడు. ఇంకో మాట చెప్పండి, యేసుక్రీస్తు వారిని యోహాను ప్రేమించినట్టు బైబిల్లో లేదు. యోహాన్నే యేసయ్య ప్రేమించడం బైబిల్లో. యేసు తాను ప్రేమించిన శిష్యుడని రాయబడింది బైబిల్లో. యేసుక్రీస్తు వారికి యోహాను గారి మీద ప్రత్యేకమైన ప్రేమ. ఇంకో మాట ఏంటంటే, పేతురు ఎవరు? ఎగస్టాలు పడకుండా, క్వశ్చన్లు అడగకుండా వాక్యం చెప్పన్నాడు. చూస్తున్నారు మీరు? మనోడా, కొత్త మనోడు. ఇదిగో యేసుక్రీస్తు వారినేమో పేతురు గారు అందరికంటే ఎక్కువ ప్రేమించాడు. 12 మందిలో కల్లా యేసుక్రీస్తు వారు ఎక్కువగా ప్రేమించింది ఎవరు చెప్పాలి త్వరగా? ఎవరు? పేతురు. యేసేపు ఉన్నావా? 12 మందిలో యేసు ప్రభు వారిని ఎక్కువ ప్రేమించింది పేతురు. కానీ 12 మందిలో యేసయ్య ప్రేమించింది యోహాన్ని. ఎందుకో మనకు తెలియదు. యోహాన్ గారంటే యేసయ్యకి చాలా మంచి ఇష్టం. అన్నదమ్ముడే, పెదమ్మ కొడుకే, చిన్నమ్మ కొడుకే. కానీ భలే ప్రేమ యేసయ్యకి. ఎంత ప్రేమ అంటే 12 మందిలో ఎవరు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి పక్కన ఆనుకునే, రొమ్ము మీద ఆనుకుని కౌగులించుకునే అంత సాన్నిహిత్యం లేదు ఎవరికి. కానీ ఇతను మాత్రం ధైర్యంగా వెళ్తాడు, యేసయ్యను హత్తుకుంటాడు, ఆయన భోజనం ఆయన పక్కనే కూర్చుంటాడు, యేసయ్యతో క్లోజ్గా ఉంటాడు అనమాట. అంత ప్రేమ. సరే, బాగుంది. యేసుక్రీస్తు వారు సిలువ సందర్భంలో రెండో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి అని చెప్పాడే. తాను చనిపోతూ తన తల్లి బాధ్యతని ఒక శిష్యుడికి అప్పగించాడు. ఎవరా శిష్యుడు? ఈయనే. యేసుక్రీస్తు వారి తల్లిని శిష్యుడి చేతుల్లో పెట్టినప్పుడు ఆ శిష్యుడు ఎవరంటే ఈ యోహాన్ గారే. అంటే చిన్నమ్మనో పెదమ్మనో కుమారుడికి అప్పగించాడు. మరలా, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, దిగులు పడద్దు, ఇదిగో ఇక్కడి నుంచి వీడే నేను చూసుకుంటాడు, వీడే నీ కుమారుడు. వీడే అనలేదులే, ఇతడే నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి. అంటే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో నమ్మకస్తుడు, యేసు చేత ప్రేమించబడినవాడు. ఈ యోహాను బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలు రాశాడు. త్వరగా చెప్పాలి, ఎన్ని పుస్తకాలు రాశాడు? గుర్తుపెట్టుకోండి, 5 పుస్తకాలు రాశాడు. 1 యోహాను సువార్త, తర్వాత యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. మొత్తం వినేని ఈ 3, 1, 4 లాస్ట్ ప్రకటన గ్రంథం. మొత్తం 5 పుస్తకాలు దేవుడి తన చేత రాయించాడు. అపోస్తలుల్లో 12 మందిలో 11 మంది హతసాక్షులుగా చనిపోయారు. ఇస్కరియోతు యూదా దేవుని దూరం అయిపోయి అతను ఊరేసుకుని చనిపోయాడు. అది ఓకే, అతను తీసేస్తే మత్తీయ అనే ఒక వ్యక్తి మళ్ళీ శిష్యుడయ్యాడు, అపోస్తలుడు అయ్యాడు. ఈ మిగతా 11 మంది హతసాక్షులుగా, పేతురు, ఆంద్రియ, వీళ్ళందరూ హతసాక్షులు చనిపోయారండి. ఈ యోహాను ఒక్కడే బ్రతికాడు. ఎందుకు బ్రతికాడో తెలుసా? దేవుడే బతికించుకున్నాడు. బాగానండి, మీకు అవసరం. ఈ యోహాను అనే దైవజనుణ్ణి రోమా అధిపతులు ఏం చేశారంటే చంపాలని ఒక పెద్ద అరటి చెట్టు, వినండి, పెద్ద అరటి బొత్త తెలుసు కదా, ఎట్లుంటుంది అరటి బొత్త? లావుగా ఉంటుంది. ఈ అరటి బొత్తని కాస్త కోసి సందు చేసి యోహాను గారిని అరటి బొత్తలోకి దోసి కుట్టేసి రంపాలతో కోసారు 3 దగ్గరలా. ఇక్కడి నుంచి కోస్తే యువతలకు వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి కోస్తే యువతలకు వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి కోస్తే యువతలకు వచ్చేస్తుంది. 3 దగ్గరలో కోసి ఇప్పితే అరటి చెట్టు తెగిపోయింది, పడిపోయింది. కానీ యోహాను గారు మాత్రం రక్తపు బొట్టు లేదు. చప్పలు కొట్టడం కాబట్టి యేసయ్యకి రక్తపు బొట్టు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం రాయించుకోవడానికే దేవుడి సేవకుని బతికించుకున్నాడు. ఎన్ని శ్రమలైనా పెట్టు, రంపాలతో కోస్తే తెగల, రంప వెళ్ళిపోయింది, బాడీకి దెబ్బ తగల. ఒరే ఏందిరా ఇంత భయంకరమా, ఏం కావట్లేదు, ఏంది రే నూనె పెట్టండి రా అని నూనె పెద్ద బాండిల్కి నూనె కళాయిలో నూనె పోసి బాగా వేడి చేసి సల కాగుతున్న నూనెలో ఎత్తేసిరా. ఎవరిని? యేసు ప్రేమించిన శిష్యుణ్ణి నూనెలో వేసేస్తే కొద్ది నిమిషాలకి చికెన్ 65 లాగా ఏమండి ఎట్లా చెప్పాలి దాన్ని, శరీరంతో పాటు ఉడికిపోవాల్సి పకోడాలాగా అయిపోవాల్సిన మనిషి ఎంతసేపు పొయ్యిలో పెట్టి మనిషిని బయటికి తీస్తే కాలువలో మునిగి బయటకు వచ్చిన వ్యక్తిలాగే ఉంటాడు. మళ్ళా కూడా చప్పట్లు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. రంపంతో కోసి చచ్చిపోలా, నూనెలో వేసి చచ్చిపోలా, తారు డబ్బాలో ముంచారు చచ్చిపోలా.
ఇవన్నీ చూసిన తర్వాత ఇలా భయం వేసింది. ఒరే, ఏం చేసినా ఈ మనిషి చచ్చిపోవట్లేదు, ఇతను మన దగ్గర ఉంటే మనకు శాపం వచ్చేస్తుందేమోనని యెరూషలేములో నుండి తీసుకొని వెళ్ళి, బిడ్డలారా, టర్కీ దేశానికి దగ్గరగా ఉన్నటువంటి సముద్ర మధ్యలో ఉన్న ఒక దీవి, ఆ దీవి పేరు పద్మాసు దీవి. ఆ దీవికి పంపించేశారు. అక్కడ రాజద్రోహం చేసిన వాళ్ళే ఖైదీలుగా ఉంటారు. ఇంకా ఆడకపోతే బతికి బట్ట కట్టి బయట రావడం ఉండదు, ఇక చచ్చిపోవటమే. ఇప్పుడు మన అండమాన్లో జైలు ఉండేది, ఇప్పుడు మూసేస్తారులే దాన్ని. అండమాన్కి వెళ్ళారంటే ఇంక బతికి బయట రావాలన్నమాట, ఆడ చచ్చిపోతారు. చచ్చిపోయే వాళ్ళు పంపిస్తారు. అట్లాగే ఆ రోజుల్లో పద్మావస్ అనే ద్వీపానికి పంపించేశారు. ఆ ద్వీపంలో ఒక గుహలో ఉండేవాడు. ఆ గుహలో ఉన్న యోహాను గారిని తీసుకెళ్లి దేవుడు ప్రకటన గ్రంథం రాయించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ రాజుగారు అయితే యోహాను ఆ దీవిలో వేశాడో ఆ రాజుగా చచ్చిపోయాడు. రాజు చచ్చిపోయిన తర్వాత వేరొక రాజు వచ్చి మరలా యోహాను గారిని విడుదల చేస్తే, మరలా ద్వీపం నుంచి మరలా ఎఫెస్ అనే పట్టణానికి వచ్చి యెరూషలేముకి వచ్చి అందరితో మాట్లాడి సంఘాన్ని ధైర్యం చెప్పి యెరూషలేము నుండి ఎఫెస్కి వెళ్ళి, ఎఫెస్లోనే యేసు తల్లి అయిన మరియను తన దగ్గరే పెట్టుకొని యేసు ప్రభు అక్కడే చనిపోయాడు. ఆ ఎఫెసు పట్టణంలోనే చనిపోయాడు. మరియమ్మ సమాధి, యోహాను గారి సమాధి పక్క పక్కనే ఎఫెసు పట్టణంలో ఉంటాయి ఇప్పటికి కూడా. అర్థమైంది అంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఇది యోహాను పత్రిక రాసిన దైవజన అపోస్తలుడైన యోహాను గారి చరిత్ర. బిడ్డలారా, ఇంత గొప్ప ప్రార్థనాపరుడు, ఇంత గొప్ప రోషం కలిగినటువంటి దేవుని శిష్యుడు, రోషం కలిగిన దేవుని ప్రేమను సంపాదించుకున్న గొప్ప భక్తుడు చేత దేవుడి పత్రిక రాయించాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 3వ యోహాను పత్రిక ఎవరికి రాస్తున్నాడు దైవజనుడు అంటే గాయు అనే వ్యక్తికి రాస్తున్నాడు. చెప్పండి, ఆ వ్యక్తి పేరు ఏం పేరు? ఇప్పుడు మనం 3 వ్యక్తులను చూస్తాం, టకటక ముగిచ్చేస్తాను నేను, టైంకి ఆపేసుకుందాం. 3 వ్యక్తులను చూస్తాం. ఈ 3 వ్యక్తుల్లో మనం ఎవరిలాగా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలా. ఈ పత్రిక రాసింది గాయు అనే వ్యక్తికి. ఈ గాయు అనే వ్యక్తి దైవజనుడు, అపోస్తలుడైన యోహాను గారి సేవలో రక్షించబడ్డాడు. అపోస్తలుడు యోహాను గారి సేవలో మారు మనసు పొంది విశ్వాసిగా నిలబడి నమ్మకంగా దేవునితో సేవకుడితో నడిచాడు. కొంతకాలానికి దేవుడు ఈ వ్యక్తి యొక్క పరిశుద్ధత, నీతి, యథార్థతను బట్టి ఒక పరిచారకుడిగా మార్చాడు. దేవుడి వ్యక్తిని సంఘాన్ని నడిపించే సువార్థికుడు స్థాయికి లేపాడు. దేవుడి వ్యక్తిని. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరిని అనండి, ఏం పేరు? మనం కూడా పెడదాం మన చర్చిలో. గాయనా అనాలేమో మనప్పుడు. హలో బ్రదర్ గాయు. ఒకవేళ ఆ పేరు కానీ పెడితే మన వాళ్ళు ఎగతాలు చేసి చంపుతారేమో ఆ మనిషిని. రాహేలక, ఏం పేరు రాహేలక? గాయు. అసలు గాయు అనే పదానికి అర్థం తెలుసా మీకు? గాయు అనే పేరుకి అర్థం ఏంటంటే ఆనంద్. ఏం పేరు? ఆనంద్. మనం ఆనందాన్ని పిలుచుకుంటాం. ఆనందని గ్రీక్ పదం చెప్పాలంటే గాయోస్ అంటే ఆనందం, ఆనంద్. గాయు అనే పేరుకి ఆనంద్ అని అర్థం. ఆనందని నామకరణం చేయించుకున్న ఈ గాయు అనే వ్యక్తి తన ఇంట్లోనే సంఘం ఉందండి. ఆ రోజుల్లో మనలాగా మందిరాలు ఉండే కాదు. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికంటే మంచి నమ్మకంగా ఉండే వ్యక్తి ఇంట్లో కూడుకునేవాళ్ళు ఆ రోజుల్లో. రాబోయే రోజుల్లో మనం అటే వెళ్ళిపోతాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే అర్థం ఏంటంటే పాత రోజులే బంగారం అని అర్థం. రాబోయే రోజుల్లో మందిరాలు కళ్ళగా కనపడకుండా చేసేస్తారు, మందిరాలు సచివాలయాలుగా మార్చేస్తారు, మందిరాలని ప్రభుత్వ కార్యాలుగా మార్చేస్తారు. ఇక కూడుకోవటం కూడా కష్టమైపోయి ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటా పాస్టర్ గారు వచ్చి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కాలనీలో. రాబోయే రోజులు అట్లాగే అయిపోతాయి. మనకి శ్రమకాలం ప్రారంభం అయిపోయింది. ఇంకా ముందు రోజులు మనకి శాపగ్రస్తమైన కన్నీళ్లతో నిండిన రోజులే కానీ మంచి రోజులు రావు. అప్పుడు అర్థం అవుతుంది మన భక్తి శక్తి ఏందో. ఎవరు యేసు కోసం నిలబడతారు, ఎవరు పారిపోతారో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఎదిరిస్తేనే 2 వారాల మందిరం రావట్లే మనోళ్ళు. వద్దులేమే, వాళ్ళు వచ్చి మనం కొడతారేమో, మేము ఈ వారం రాములే, ఈ వారం మీరు పోండి, మీరు పోయి ఏదన్నా కాకపోతే మాకు నెక్స్ట్ వారం వచ్చి చెబితే మళ్ళీ మేము నెక్స్ట్ వారం వస్తాం. భయపడిపోతున్నారు. భయం. దీనికేనూ భయపడిపోతే రాబోయే రోజుల్లో చర్చిలే లేకుండా చేస్తారు. అప్పుడు కదా నీ భక్తి బయటపడాల్సింది. బిడ్డ, పరలోకం ఊరకే ఇస్తాడు దేవుడు నీక. పరలోకంలో ఇళ్ళు ఊరకే కట్టి బంగారు ఇల్లు కట్టిస్తాడు నీక దేవుడా. చిన్నదానికే పారిపోయే నీకు దేవుడు మళ్ళీ అక్కడ ఇల్లులు ఇస్తాడా? యేసు కోసం నిలబడాలి, దెబ్బలు తినాలి, అవసరమైతే కుట్టించుకోవాలి, గాయాలు చేయించుకోవాలి, అవసరమైతే కిరోసిన్ పోసి కాల్చినా కూడా కమాన్ అనాలా. అల్లూరి సీతారామరాజు తెలుసా? అల్లూరి సీతారామరాజు ఎవరైనా మన పెదనాయన కాదు, భారతదేశ
స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళలో ఒక ఆయన. అల్లూరు సీతారామరాజుని బ్రిటిష్ వాళ్ళు తుపాకులు పెట్టి కాల్చేస్తాం రా రాస్కేల్ అంటే, అక్కడ కాదు కాల్చాల్సింది ఎక్కడ అని ఏమన్నాడా, కాల్చండిరా. ఎప్పుడు చూడలే పాత సినిమాలు, ఎప్పుడు చూడలే ఎట్లా చూస్తాం అంటే ఆయన ఎవరు మాకు తెలీదు. సినిమాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు ఎవరు నటించింది? కృష్ణనా? సూపర్ స్టార్ కృష్ణ, పెద్ద ఆయన చచ్చిపోయిన ఆయన. మీకేట తెలుసు సార్, మీరు చూసినట్టుండారా? నేను చూశానయ్యా, నేను అబద్ధం చెప్పనమ్మా. మీలాగా నేను పైగా ఒకటి లోపల ఒకటి అనుకో, నేను చూసా. అప్పుడు ఆ రోజుల్లో పాత సినిమా కదా, నేను చూసా. కాల్చండిరా. దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడానికే తుపాకులతో కాల్చబడి చచ్చిపోయి మన దేశం స్వాతంత్రం తెచ్చారు, స్వాతంత్రం తీసుకొచ్చారు స్వాతంత్ర సమర యోధులు. యేసు కోసం దెబ్బలు తినలేవా? భయపడిపోతా నువ్వా? నీకు పరలోకంలో దేవుడు మళ్ళీ ఇల్లు ఇస్తాడు మళ్ళా. అబ్బా, దేవుడు ధైర్యంతో మిమ్మల్ని నింపును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అంత ఈజీ కాదు బిడ్డ. పరలోకంలో స్థలం కావాలంటే యేసయ్య కోసం తిట్టించుకోవాలా, అవమానాలు తేవాలా, బూతులు తిట్టించుకోవాలా, కొట్టించుకోవాలా. అప్పుడు కదా బహుమానాలు నీకు పరలోకంలో. అవకాశం వచ్చి పోగొట్టుకోబాకండి. రైట్, సరే రండి. గాయు అనే పదానికి ఏమర్థం? ఆనంద్ అని అర్థం. ఈ గాయు అనే దైవజనుడు లేదా విశ్వాస స్థాయి నుండి సంఘాన్ని నడిపించే పాస్టర్ స్థాయికి ఎదిగినటువంటి దైవజనుడు అపోస్తులైన యోహాను గారి ఆత్మీయ కుమారుడికి లేఖ రాస్తున్నాడు యోహాను గారు. ఆ లేఖలో గాయు గారి గురించి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. గాయుని గురించి కొన్ని విషయాలు చెప్తాను. అదే పత్రికలో 9వ వచనంలో 9, 10 వచనం చదవండి తమ్ముడా, గట్టిగా చదువుమా. నేను సంఘానికి ఒక సంగతి రాశాను, అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించడం లేదు. ఆగండి, ఇక్కడ ఇంకొక వ్యక్తి, ఇతని పేరు దియోత్రెఫే అనండి. ఏం పేరు ఆయన పేరు? ఇంక ఇది రాదులే, మీ తల కింద పెట్టి కాళ్ళు పైకి తపస్సు చేసినా కూడా ఇంక ఈ పదం మీరు అనలేరు. దియోత్రెఫే రెండో ఆయన. మూడో ఆయన కూడా ఉన్నాడు అక్కడే. 12వ వచనం చదువుతాముడా, 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చిన్న పత్రికలోనే 14 వచనాల చిన్న పత్రికలో 3 వ్యక్తుల గురించి అపోస్తలుడు యోహాను గారు రాశాడు. ఇక్కడ ఈ 3 పేర్లు మరలా చెప్తున్నా. ఫస్ట్ ఆయన పేరు సంజమ్మ. ఏం పేరు? గాయు. రెండో ఆయన దియోత్రెఫే. మూడో ఆయన దేమేత్రియు. ఏం సత్రాత్రియత్రు అని ఉందా? మేము ఎట్ చెప్పాలి సార్? మేము నాకు తెలియదు. మీ పిల్లలను చదివించండి అయ్యా అమ్మా. కొడుకులు ఇప్పుడే ఆపేస్తారు, చదువులకు ఆపేస్తున్నారు, మీ ఇష్టం. మనలాగా బాధపడకూడదు మన బిడ్డలు. గాయు, దియోత్రెఫే, దేమేత్రియు, వీళ్ళు 3 ఏమంటే ఆ పత్రికలో మరి యోహాను గారు రాస్తున్నాడు. ఒక మాట చూడండి, యోహాను గారు ఎవరికో రాసిన సువార్తను తీసుకొచ్చి బైబిల్లో దేవుడు చేర్చాడంటే దేవుడు ఆ పత్రిక ద్వారా మనకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు కాబట్టి ఆ పత్రికని బైబిల్లోకి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 మంది దైవజనులు 1500 సంవత్సరాల కాలంలో రాసిన సంపుటే బైబిల్. దేవుడు ఏది చేర్చాలో అదే తీసుకొని వచ్చాడు. బైబిల్లో చేర్చని గ్రంథాలు ఇంకా 7 ఉన్నాయి తెలుసా? బైబిల్లో దేవుడు వాటిని చేర్చలా. అవి రోమన్ క్యాథలిక్ వాళ్ళ గ్రంథంలో ఉంటాయి. అవన్నీ మీరు చదివారంటే మంత్రాలు తంత్రాలు కనపడుతుంటాయి అక్కడ. అందుకే దేవుడు వాటి తీసుకురాలా. ఇంకా 7 గ్రంథాలు ఉన్నాయి, వాటిని దేవుడు రానిలా. వీటిల్నే దేవుడు తీసుకొచ్చాడంటే ఈ 3వ పత్రిక, యోహాను 3వ పత్రికలో ఏదో ప్రాముఖ్యమైన సంగతులు మనకు నేర్పించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు మన కన్నుల ముందు పెట్టిన ఈ 3 మనుషుల్లో నువ్వు ఎవరిలాగుంటావో తీర్మానం చేసుకుని మనం ఈ మందిలోంచి బయటికి పోవాలి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా చెప్పకూడదు, దెబ్బలు పడతాయి. హల్లెలూయా చెప్తే రే మనరాలరా, రే మన ఎత్తు, 2 చేతులు ఎత్తురా, మన ఎత్తు, సూపర్, ఎత్తురా, రే దించబాకండ్రా. చేతులు దించకుండా హల్లెలూయా చెప్పండి. ఒక్కసారి కదా ఆత్మని దాకా. హల్లెలూయా హల్లెలూయా. చప్పలు కొడతా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు చెప్పు, చప్పలు కొడతా. స్తోత్రం. కొట్ట చప్పట్లు కొట్టరా. స్తోత్రాలు చెప్తా కొట్టు. స్తోత్రం.
ఆమేన్. అందరూ చెప్పండి గట్టిగా ఇంకోసారి హల్లెలూయా అని. అది ఈ సౌండ్ ఇందాక ఎటుపోయింది? హల్లెలూయా, హల్లెలూయా, ఇష్టం. బాగా కూర్చో, ఇష్టం వచ్చినట్టు. బిడ్డలారా, ఇది కదా ప్రభు కోరుకునే ఆనందం. ముగ్గురు మనుషులు పెడుతున్నాడు మన ముందు, ఎవరిలాగా ఉంటావు? ఆ ముగ్గురులో మొదటివాడు గాయు. నేను చెప్పే ప్రతి మాట అక్కడే వచనాల్లోనే ఉంటుంది, చదువుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని రాసుకోండి. ఈ గాయులో ఉన్న మంచి లక్షణాలు చెప్తున్నాను చూడండి ఒకసారి. బిడ్డలారా, అసలు ఒక మాట చెప్తా, మనం వాక్యలోకి వెళ్ళే ముందు. చర్చి అనేదాన్ని ఈరోజు కొంతమంది మనుషులు ఎట్ చేశారంటే ఎంటర్టైన్మెంట్ సెంటర్ లాగా మార్చేశారమ్మా. బయట చాలామంది పాస్టర్లు మందిరాన్ని ఎంటర్టైన్మెంట్ ఆఫీసు లాగా, ఎంటర్టైన్మెంట్ హబ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళకి మంచి మంచి సౌండ్లు పెట్టి, మంచి మంచి లైట్లు వేసి, లేకపోతే మ్యూజిక్ సిస్టమ్ బాగా పెట్టి ఎగిరిచ్చి టేక్ 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 ఓవర్, టేక్ 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 ఓవర్, పరాక్రమము గల్ల బల్లజుడా, చూసారు ఇప్పుడు నా వీడియోలు చూసారా? వాళ్ళని డ్యాన్సులు వేయించి, ఓ అమ్మ మనరాళ్ళు నవ్వుతున్నారమ్మా వాక్యానికి. అది బాగా కనెక్ట్ అయిపోయారు అది మనరాళ్ళు. ఎగరండి అది చేతులకు ఇస్తారు కర్చీఫ్లు ఇచ్చి, డ్యాన్స్లు వేయించి వాళ్ళు ఎగిరించి. మీరు బాగా చూడండి ఆ వీడియోలు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్స్లు వేస్తారు. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. అంటే మనం ఆ పాటలు రాసిన దైవజనుల్ని, లేకపోతే ఇలా చేస్తున్న వాళ్ళని ఎగతాళి చేయటం కాదు, జాగ్రత్త పడాలని చెప్తున్నా. మీకు మనం మాట్లాడుకుంటున్నాం. 1000 కళ్ళతో 1000 కళ్ళతో నన్ననార దింటక్క టక్క దింటక్క. ఇంక స్టెప్పులు, సినిమా స్టెప్పులు టైపులు వేస్తాం, మామూలు స్టెప్పులు కాదు. టండనార 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 టండనా టండనార టండనార. అవన్నీ చూసినప్పుడు సినిమాలో ఎడ ఎగిరేం ఇట్లగా ఈ స్టెప్పులు పలాంటి ఎక్కడో చూసామనిపిస్తుంది మనకి. వచ్చిన వాళ్ళని ఈ విధంగా డ్యాన్సులు వేయించి, మంచి మంచి లైట్లు, మంచి మంచి ఏసీలు పెట్టి వాళ్ళని సినిమా ఇవ్వగలిగే ఆనందాన్ని వీళ్ళు కూడా ఇవ్వాలన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ హబ్బుల్లాగా, క్లబ్బుల్లాగా చేసేసారండి. కానీ మందిరం క్లబ్ కాదు, గుర్తుపెట్టుకోండి. చర్చి అనేది హాస్పిటల్ లాంటిది. ఆమేనానండి. చర్చి హాస్పిటల్ లాగే ఉండాలి. హాస్పిటల్లో డ్యాన్స్లు ఉంటాయా? ఎక్కడైనా చూసారా? హాస్పిటల్ డ్యాన్సులు చూసారా? హాస్పిటల్కి ఎందుకు పోతాం మనం? రోగాలతో బాగలేకపోతాం. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? సూది పట్టుకొని ఎగర్రా, ఎగురు అంటాడా? రారా ఇట్టని. ఇంజక్షన్ చూడగానే మనకి, పెద్దవాళ్ళకు కూడా భయం ఇంజక్షన్ అంటే. కొంతమందికి ఇంజక్షన్ వేయించుకోరు, భలే భయం. వంగా వద్దు సార్ వద్దు, వేయకపోతే నీకు కుదరదు అని చెప్పి, రేయ్ కూర్చోరా. ఆ ఇంజక్షన్ తీసి గుచ్చితే దెబ్బకు అమ్మో అని అరిసి, పెద్ద ఆయన అరిసి, చిన్నోడు అరిచి, పిల్ల ఏడ్చి, అందరు ఏడ్చా. మందిరాల్లో ఏడుపులు ఉండాలా, మందిరాల్లో నొప్పు తగలాల, మందిరాల్లో స్వస్థత కలగాల. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆత్మకు పట్టిన జబ్బుని వదిలించేది దేవుని మందిరం. ఆత్మలో ఉన్న పాపాన్ని తీసేది దేవుని మందిరం. ఆత్మలో ఉన్న పాపానికి విరుగుడినిచ్చేది దేవుని మందిరం. మందిరాలు హాస్పిటల్ లాగా ఉండాలి, కానీ మందిరాలు క్లబ్బుల్లాగా ఉండకూడదు. ఆ మధ్య కొంతమంది అన్నారు, సార్ మనల్ని బాగా డ్యాన్సులు వేయించేవాడు మళ్ళీ ఆపేసినట్టున్నాడు. చూద్దాం అనుకున్న, అమ్మో మనోళ్ళు ఇంకా లెక్కలు కూడా వచ్చినట్లేరు. ఇంక ఇస్రాయల్ పాస్టర్ ముందే సినిమా స్టెప్పులు కూడా వేసేస్తారు 2 రోజులు పోతే. వద్దురా నాయన, అబ్బో ఏమైపోతుంది, ఎట్టిపోతుంది ఈ బండి. మందిరం హాస్పిటల్ లాంటిది. మందిరంకి వచ్చి నువ్వు గుచ్చబడాలి దేవుని వాక్యం చేత, నొప్పి కలగాలి నీకు. అబ్బా నేను చేసే తప్పే, కరెక్ట్ లేదు, నేను నీకు మందు వేయించుకొని, ఇంజక్షన్ వేయించుకొని, కట్టు కట్టించుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలా. బయటికి వెళితే నీకు స్వస్థత రావాలా. బిడ్డ, అలా చేసే వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా వేరేగా అనుకోవద్దు. ప్రార్థన చేద్దాం వాళ్ళ గురించి. వారిని దేవుడు ఆ విధంగా పిలుచుకోని చెప్తున్నారు వాళ్ళు. మన మందిరం అయితే, మన సంఘం అయితే, దేవుడు నివసిస్తున్న జీవగల సంఘంలో ప్రజలు కన్నీళ్లు పెట్టాలి. ఆమేన్ చెప్పండి. ఆదివారం దేవుని మందిరంలో కన్నీళ్లు పెట్టకుండా బయటికి వెళ్ళకూడదు, క్షమాపణ అడగకుండా బయటికి వెళ్ళకూడదు, దేవుని చేత ఒప్పించబడకుండా బయటికి వెళ్ళకూడదు. అది కదా మందిరం అంటే. అందుకు కదా మనం ఇక్కడికి వచ్చింది. నా ప్రభు అయిన యేసయ్య మన మందిరాన్ని హాస్పిటల్ లాగా ఎప్పటికీ ఉండునట్లు సహాయం చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫస్ట్ గాయు అనే వ్యక్తి గురించి చెప్తాను మీకు. గాయు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. గాయు గురించి దైవజనుడు యోహాను గారు ఇచ్చిన సాక్ష్యం. నంబర్ 1,
గాయు దైవజనుడికి ప్రియుడుగా ఉన్నాడని రాయబడింది. ప్రియుడైన గాయుకి అని రాశాడు అక్కడ. ప్రియుడు అంటే ప్రియమైన వాడు, ఇష్టమైన వాడు, దైవజనుడికి ప్రియమైన వాడు. అంత మాత్రమే కాదు, సత్యము కూడా ప్రియమైనవాడు. సత్యము అంటే యేసు, నేనే సత్యం అని చెప్పాడు. దేవుడికి ప్రియమైన వాడు, దైవజనుడికి ప్రియమైన వాడు. ఎవరా? గాయు. ఒక మాట, హోలీ జడ్జ్ ప్రేయర్ సెంటర్ ముత్తుకూరులో ఉన్న దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో కూర్చున్న బిడ్డలారా, మీలో గాయులు ఎంతమంది అంటే దైవజనుడికి ఇష్టమైన వాళ్ళుగా ఉండాలి, దేవుడికి ఇష్టమైన వాళ్ళగా ఉండాలా. నువ్వు నిజంగా దేవునికి ఇష్టమైన దానివేనా? నువ్వు దేవుడికి ఇష్టమైన వాడివేనా? ప్రియుడా అని పిలుస్తాడు కింద. ప్రియుడా, ఆత్మవర్ధిలిన ప్రకారం అన్ని విషయాలు నువ్వు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నావు నీ గురించి అని. గాయు దేవునికి ప్రియమైన వాడు. నా తమ్ముడా, అన్న, అక్క, చెల్లెలా, అమ్మా, నువ్వు దేవునికి ప్రియమైన దానివేనా? దేవునికి ఇష్టమైన దానివా? దేవుడు ఇష్టపడే గుణాలు నీలో ఉన్నాయా? దేవుడు మెచ్చేదానివా నువ్వు? భర్త మెప్పు కోసం భార్యలు ఆహరిస్తూ కష్టపడుతుంటారు. భార్య మెచ్చుకోవాలని భర్త కోరుకుంటాడు. దేవుడు మెచ్చుకోవాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది? ఈరోజు నువ్వు నేను దేవునికి ప్రియులుగా మారాలని ప్రభు కోరుకుంటాడు. గాయు దేవునికి ప్రియుడు, సేవకుడికి ప్రియుడు, సేవకుడికి ఇష్టమైన వాడు. దైవజనుడు ఎక్కడో దూరంగా ఉంటే తన ఇంట్లో ఉన్న సంఘాన్ని నమ్మకంగా పోషిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1 గాయు ప్రియుడు. 2 గాయు ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాయు ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లడం అంటే మంచి బట్టలు కట్టుకోవటమనో, మంచి ఇల్లు కట్టుకోవటమనో, బంగారం కొనటమనో, వెండి ఇది కాదు. ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాల. ఆత్మలో, భక్తిలో, నీతిలో, యథార్థతలో, పరిశుద్ధతలో వర్ధిల్లుతూ వెళ్ళాలి. రోజు రోజుకి ఇది ఒక్కసారి జరిగేది కాదు. రోజుకి వర్ధిల్లుతూ ఉండాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు సౌఖ్యంగా ఉండాలని నేను ఎంతో నీ గురించి ప్రార్థన చేస్తున్నా. మీరు వర్ధిల్లుతున్నారా? ప్రశ్న మనందరం. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నారా? ఆత్మలో వర్ధిల్లే వాళ్ళు ఏమండి, ప్రార్థనలో వెనకబడకుండా ప్రార్థనలో వర్ధిల్లుతారు, వాక్యం చదవడంలో వర్ధిల్లుతారు, దేవునితో సహవాస విషయంలో వర్ధిల్లుతుంటారు. క్రమక్రమంగా ఆత్మశక్తిని పొందుకుంటారు. బాగానండి, మన హృదయంలో, మన శరీరంలో ఉన్న ఆత్మ, అమ్మా మనిషిలో ఒక మనిషిని వివరించాలంటే మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. బాగా చెప్పాలి. మనిషిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3. గుడ్లో ఎన్ని భాగాలు ఉన్నాయన్నా? గుడ్లో 3ఏనా? ఏమని చెప్పండి. పైన పింకు, అంతేనా? పింకేనా? లోపల తెల్ల సొన్న, ఆ లోపల ఎర్ర సొన్న, పసుపు కదా. పింకు, తెల్ల సొన్న, పచ్చ సొన్న, ఈ 3 కలిపితే గుడ్డు. అట్లాగే మనిషి కూడా శరీరం, ప్రాణం, ఆత్మ 3 కలిపితే మనిషి. ఈ 3ట్లో నువ్వెవరంటే అట్లా చెప్పలేము. ప్రాణాన్నే నేనంటే శరీరంలో బాధపడద్ది. శరీరము, ప్రాణము, ఆత్మ 3 కలిపితే మనిషి. శరీరం అంటే నీ కంటికి కనపడుతున్న శరీరం. ప్రాణం అంటే ఈ శరీరం లోపల ఉన్న రక్తాన్ని ప్రాణం అంటారు. అందుకే మనం కోడి తిన్నా, కుక్క తిన్నా, ఏం తిన్నా రక్తాన్ని తినకూడదు. రక్తం దాని ప్రాణం. రక్తాన్ని తింటే దేవుడు లెక్క చెప్పాలి, శాపం మనకి. రక్తాన్ని భూమి మీద కార్చి అప్పుడు మనం ఏదైనా మనం వండుకో తినాల. రక్తమే ప్రాణం. శరీరము, రక్తం అయిపోయింది కదా, ప్రాణం. ఇప్పుడు 3వది ఆత్మ. ఆ ఆత్మే మన నాసిక రంధ్రాల్లో ఆది మానవుడైన ఆదాము నాసిక రంధ్రాల్లో ఊదిన జీవవాయువు. మీకు విషయం తెలుసా? యోబు గ్రంథంలో ఉంది, ఆయన భూమి లోపల ఆత్మల్ని తయారు చేస్తున్నాడు. తమ్ముడా బాగానండి, భూమి లోపల ఆత్మల్ని దేవుడు తయారు చేస్తున్నాడు. అంటే తల్లి గర్భంలో ఒక పిండం రూపిస్తుంది అంటే భూమి లోపల దేవుడు ఒక ఆత్మ తయారు చేసి తల్లి గర్భములో ఏర్పడుతున్న పిండములోనికి వదులుతాడు. అబ్బా, ఒకసారి మీకు చెప్తా, వాక్యం చెప్తాను నేను. దేవుడే ఆ తల్లి గర్భంలో ఉన్న పిండంలోనికి భూమి లోపల ఆత్మ తయారు చేసి ఆ ఆత్మని శరీరంలో పంపిస్తున్నాడు తల్లి గర్భంలోకి. అప్పుడే ఆ పిండము ఆత్మ గలదిగా, రక్తం గలదిగా, దేహం గలదిగా మారి సంపూర్ణ మనిషిగా, పసిబిడ్డగా తల్లి గర్భం బయటకు వస్తున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ 3 భాగాలు ఉన్నాయే, శరీరము, ప్రాణం, ఈ 2 నశించిపోతాయి ఒకనొక రోజు. చనిపోయినప్పుడు రక్తం ఇంకిపోద్ది, శరీరం చీకిపోద్ది. కానీ దేవుడు అనుగ్రహించిన ఆత్మ కదా, ఈ ఆత్మే పరదైస్కి వెళ్తాడు, లేదా నరకానికి వెళ్తాడు, పాతాళంకి వెళ్తాడు. ఈ ఆత్మ శక్తి కలిదిగా మారితే
శరీరం శక్తి లేనిది అయిపోద్ది. శరీరం శక్తి కలిగి అయిందనుకో, ఆత్మశక్తి లేనిది అయిపోద్ది. ఆత్మ కానీ శక్తి పొందిందా దేవునికి ఇష్టంగా బతుకుతాం మనం. ఆమె చెప్పండి గట్టిగా. ఆత్మ ఎవరిది? దేవుడిది. దేవుని ఆత్మ మనలోకి వచ్చింది కాబట్టి ఆ ఆత్మకి శక్తిని ఇచ్చామంటే దేవుని చిత్తానుసారంగా బతికేడు చేస్తుంది. ఒకవేళ శరీరానికి శక్తిని ఇచ్చావా, ఆత్మను చంపేసి ఆత్మను ఓడగొట్టి లోకానుసారంగా శరీరానుసారంగా బతికేట్టు చేస్తుంది. అందుకే మనము రోజు రోజుకి ఆత్మలో వర్ధిల్లుతూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న గాయు అనే వ్యక్తి ఆత్మలో రోజు రోజుకు వర్ధిల్లుతున్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దైవజనుడని యోహాన్ గారు చెప్తున్నారు. తన గురించి తాను చెప్పుకోవట్లా. ఎప్పుడు మన గురించి మనం చెప్పుకోకూడదు, మన గురించి పక్కన వాళ్ళు చెప్పాలా. ఆమె చెప్పండి గట్టిగా. ప్రకాష్ ఎట్లాంటోడు ఎవరు చెప్పాలా? పాస్టర్ చెప్పాలా. యాకోబని ఎట్లాంటాడో పాస్టర్ చెప్పాలా. కనికరాజు ఎట్లాంటాడో ఈమె చెప్పాలా. ఈమె ఎట్లాంటిదో ఆయన చెప్పాలా. ఆయన ఎట్లాంటాడో ఈమె చెప్పాలా. మన డబ్బా మనం కొట్టుకోకూడదు, మన భక్తి. అందుకే మనము రోజుకి రోజుకి ఆత్మలో వర్ధిల్లాలి. అంటే ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి, ప్రార్థనలో సమయం ఎక్కువ గడపాలా, వాక్యంలో ఎక్కువ సమయం గడపాలా, దైవజనులు వాక్యాలు ఎక్కువగా వెంటుండాలా. లోకస్తుల సహవాసానికి, సినిమా సంబంధమైన వాటికి, లోక సంబంధం దూరం అయిపోయి దైవ సంబంధం వాటి దగ్గరగా వచ్చి దేవునితో నువ్వు గడపతుంటే నీ ఆత్మ శక్తి పొందుతుంది. ఒకానొక దినాన పూర్తిగా శరీరం చచ్చిపోద్ది. నువ్వు ఈ భూలోకంలో యేసు కోసం పరిశుద్ధంగా బ్రతుకగలవు. ఒకవేళ శరీరం కానీ శక్తి పొందేటట్టు కానీ శరీరానికి టీవీలు, సినిమాలు, ఫోన్లు, లోక సంబంధమైన అన్ని కానీ దానికి ఇచ్చావా, శరీరం శక్తి పొంది దేవునికి దగ్గరగా బతకనీయకుండా లోక సంబంధమైన మార్గాలకు ఈడ్చుకుపోయి పాపంలోనే ఉండిపోయేటట్టుగా నిన్ను బలి చేసేస్తుంది. చివరికి నువ్వు దేవుడికి దూరం అయిపోయి చచ్చిపోయిన తర్వాత పాతాళంకి వెళ్ళిపోతావు. అందుకే యోహాన్ గారు చెప్తున్నారు, గాయు నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావన్న సంగతి నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 పాయింట్లు చెప్పాయి ఇప్పుడు గాయు గురించి. 1, గాయు దేవునికి ప్రియుడు, సేవకుడికి ఇష్టమైన వాడు. 2, ఆత్మలో రోజు రోజుకు వర్ధిల్లుతున్నాడు. నీ సంగతి మన సంగతి ఏంటో ఆలోచించుకోండి బిడ్డలారా. తర్వాత 3వది, గాయు సత్యమును అనుసరించి నడుచువాడు అన్నదాడ. సత్యమును అనుసరించి వాడవను అని. సత్యము అంటే చెప్పా, దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం. యేసయ్యే సత్యం. యేసు క్రీస్తును అనుసరించి మనం నడవాలా. ఆమె చెప్పండి గట్టిగా. మన మాదిరి మన ఆదర్శం యేసే. కొంతమంది చూడండి, సినిమా హీరోల్లాగా గడ్డాలు పెంచుకుంటారు, సినిమా హీరోల్లాగా కటింగ్ చేసుకుంటారు, సినిమా హీరోలాగా బట్టలు కుట్టించుకుంటారు. ఏందిరా సంగతి అంటే మా ఫ్యాన్ అని ఉంటారు. వీళ్ళు భూలోకంలో సినిమా హీరోల్ని వాళ్ళని వెంబడిస్తుంటే క్రైస్తవుడు యేసును అనుసరించి నడవాలా, యేసుని వెంబడించి నడవాలా. ఈరోజు మందిరంలో ఉన్న దేవుని బిడ్డలారా, మీరెవరిని అనుసరిస్తున్నారు? ఎవరు ఫ్యాన్? మీ ఫ్యాన్ ఎవరు? హీరోనా? మీరు ఎవరు ఫ్యాను? కొంతమంది చెప్తారు ఆడపిల్లలు, నేను పలానా హీరోయిన్ ఫ్యాన్, నేను హీరోయిన్ లాగే నడుస్తా, హీరోయిన్ లాగే జడ వేసుకుంటా, హీరోయిన్ లాగే చీర కట్టుకుంటా, హీరోలాగే. మనం హీరోలాగా కాదు, మన యేసయ్యలాగా. ఆమేనన్న గట్టిగా. యేసును అనుసరించి నడిచిన గాయులాగా మనము కూడా యేసునే అనుసరించి నడుచుదుము గాక. అసలు మాట 4వది, అసలు సిసలైన మాట. అబ్బా, తన సత్య ప్రవర్తనను గూర్చి ఇతరుల చేత సాక్ష్యము పొందినవాడు గాయు. ఏం పొందాడు యేసేపు? గాయుకి ఏముంది? సాక్ష్యం. గాయు అనే దైవజనుని గురించి, ఆ వ్యక్తిని గురించి ఆ ఊర్లో ఉన్నవాళ్ళు కానీ, సంఘంలో ఉన్నవాళ్ళు కానీ యోహాను గారి దగ్గరకు వచ్చి చెప్పాడంట అతని గురించి సాక్ష్యం. అది మీరు బాగా చదివితే అర్థమవుతుంది. నీ వలనైన సాక్ష్యం నేను ఇతరుల ద్వారా విని సంతోషిస్తున్నాను బిడ్డ. గాయో, నీ పవిత్ర ప్రవర్తనను కూర్చిన సాక్ష్యం నేను విన్నాను. నువ్వు సాక్ష్యం కాపాడుకున్నవాడివి. చాలా సంతోషంగా ఉంది నాకు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుస్తున్నారని వినడం నాకు ఎక్కువ సంతోషం ఇంకొకటి లేదు. నా బిడ్డ, నువ్వు ఇతరుల ద్వారా మంచి సాక్ష్యం పొందావు. ఇప్పుడు సంఘంలో ఉన్న మీ సాక్ష్యం ఏంది? అక్క, చెల్లిలా, నీకే సాక్ష్యం ఉంటుందిలే మందిరంలోనా? మీకే సాక్ష్యం ఉంటుందంటే, ఆమె ఎవరితో మాట్లాడదక్కో, ఆ అక్క ఎవరితో మాట్లాడదు, వస్తుంది నిరగ తీసుకొని ఉంటుంది తిట్ట. ఎవరితో మాట్లాడదు, ప్రేమగా మాట్లాడదు. మనం పలకరించినా కూడా అసలు పలక చూడదు. మన సాయి వందనాలమ్మ అని అందు. ఎక్కడి నుంచి వస్తున్నారక్క మీరైనా మాట్లాడదు. మనం మాట్లాడాలన్నా కూడా ఉడుంకళ్ళు వేసుకొని చూస్తుంటుంది. ఆ అన్న మరీ దారుణం. ఏందో ఈ మందిరంలో ఎవరి పాటుకోళ్లే. మళ్ళీ యేసు రక్తంలో కడగబడి బల తీసుకుంటున్నాం. మళ్ళీ మనం ఎవరితో ప్రేమగా మాట్లాడేది లేదు. సంఘంలో నీకు సాక్ష్యం ఉండాలి బిడ్డ. సంఘంలో నీకు ఏ సాక్ష్యం ఉంది?
ఉదయాన్న మా ఆరోని చెప్తున్నాడు, ఎవరు ఒక బిడ్డ బాధపడ్డాడంటే నేను ఫోన్లు ఎత్తట్లేదని. ఈ మధ్య మా ఫోన్ కూడా ఎత్తట్లేదు ఆరోను సార్ నీ ఫోన్ ఎత్తాలంటే సార్ దగ్గర నీ సాక్ష్యం ఎట్టుందో చూసుకోవాలా. ఏసేపు క్రమంగా మందిరాలకు రాకుండా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, అప్పుడప్పుడు పాస్టర్ మీద అబద్ధం చెప్తా ఉంటారు అనుకో, వాళ్ళ ఫోన్లు మనం ఎత్తాలా? చెప్పండి, ఎందుకు ఎత్తాలి వాళ్ళ ఫోన్లు? దైవజనుడు నీ ఫోన్ ఎత్తడానికి కూడా బాధపడుతుంటే నువ్వు ఎంత ఏడిపించావో దైవజనుడిని. మేము భూలోక సేవ చేసేది ఎవరి కోసం? మీకోసమే. మీ ఫోన్లు కూడా మాకు ఎత్తడానికి ఇష్టం ఉండట్లేదంటే మీ ఎట్ట ఏడిపించి ఉంటారు సేవకుల్ని, అది చూసుకోరు. అసలు సంఘంలో నీ సాక్ష్యం ఏంది? సంఘంలో ఉన్న బిడ్డల దగ్గర నీకు ఎట్టని సాక్ష్యం పొందుకున్నావు? పలానా తమ్ముడు చాలా మంచోడు సార్, ఆ తమ్ముడు ఎవరి జోలికి పోడు సార్, క్రమంగా మందిరికి వస్తాడు, అందరితో ప్రేమగా మాట్లాడతాడు, తనకున్నది ఒక్కొక్కసారి చాలా ప్రేమ అండి, చాలా ప్రేమ సార్, అన్నీ ఆ తమ్ముడే చూసుకోవాలి కోరుకుంటే దేవుడి కోసం చాలా ముందుంటాడు అన్ని విషయాల్లో, ప్రార్థనాపరుడు. ఎవరు రాకపోయినా ఆ తమ్ముడు క్రమంగా వస్తాడు, ఎవరు పట్టించుకోకపోయినా ఆ తమ్ముడు పట్టించుకుంటాడు. సార్ మీతో పాటు ఫస్ట్ నుంచి ఎవరున్నారో మాకు బాగా తెలుసులేదు సార్, మీతో పాటు ఎవరు కలిసి కష్టపడ్డారో మాకు తెలుసులేదు సార్ అని నీ గురించి. అసలు సంఘంలో నీ సాక్ష్యం ఎట్టుందక్క చెడిలా? సంధ్యమ్మ నీకే సాక్ష్యం ఉంది మందిరంలో? సంధ్యమ్మ గురించి బిడ్డలను అడిగితే ఈ బిడ్డలు ఇప్పుడు ఏం చెప్తారు? ఏందో తళుక్కున వస్తుంది, తళుక్కు వెళ్ళిపోద్ది. ఏమో సంధ్యమ్మ అబ్రహం ఎట్టొస్తారు? తళుక్కుని వస్తారు. అంతేనా సాక్ష్యం మంది? సంఘంలో నీ పాత్ర ఏంది? సంఘంలో నువ్వు ఎట్లా ఉంటున్నావు? నీ మాట, నీ నడక, నీ ప్రవర్తన, నీ ప్రేమ అన్నీ చూస్తారా సంఘమా? ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంటుంది మందిరంలో. జ్యోతమ్మకే సాక్ష్యం ఉంది, కృపమ్మకే సాక్ష్యం ఉంది, లేయమ్మకే సాక్ష్యం ఉంది, నాకు సాక్ష్యం ఉంది, మనందరికి సాక్ష్యాలు ఉన్నాయి. సంఘములో నీ సాక్ష్యం ఏంటి బిడ్డ? నువ్వు డబ్బు కోసం మందిరాలు మానేసి పనులకు వెళ్తున్నావని నాకు తెలిసినప్పుడు నీ మీద నాకు ప్రేమ ఎట్ట వస్తుంది? నీ ఫోన్ ఎత్తాలని ఎట్ట అనిపిస్తుంది? 1కి 4 సార్లు ఎన్నోసార్లు నోరు కొట్టుకొని తమ్ముడా నువ్వు మందిరికి రావాలి, దూరం అయిపోతున్నావు దేవుడికి అని చెప్పినా కూడా నువ్వు దేవుని దూరంగా వెళ్ళిపోతుంటే నీ మీద నాకు ప్రేమ ఎట్టుంటుంది? నీ ఫోన్ ఎత్తాలని నాకు ఎట్లా కనిపిస్తుంది బిడ్డ? అటు అనుకుంటే అందరు పోతారు కదా సార్, ఫోన్లు ఎత్తలేదని వెళ్ళిపోయేవాడు అసలు మనకు అవసరంలే. ఇంకో మాట చూడండి, ఈ మందిరం కాదని ఇంకొక మందిరంలో అడుగు పెడితే ఇంక అయిపోయింది అంతే. ఇక మొదటి ప్రేమ రాదు, ఇక మొదటి రోజులు రావు. ఇక నా సంఘంలో ఆ ప్రేమ నీకు దొరకదు, దైవజనుడు గుండెల్లో నీకు ఆ ప్రేమ దొరకదు, దేవుని మనసులో కూడా నీకు ఆ ప్రేమ దొరకదు బిడ్డ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాలు మారేది ఆత్మీయ విభిచారం లాంటిది, భర్త ఉండగానే ఇంకొక భర్త దగ్గరికి వెళ్ళడం లాంటిది, ఒక భార్య ఉండగానే తిరగడం లాంటిది. అందుకే మందిరం వదిలిపెట్టే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి వేచి ఉండి సరి చేసుకొని అన్ని చూసుకొని, ఎంత మనం తగ్గినా కూడా, ఎంత ఎదురు చూసినా కూడా సేవకుడు మనకు వ్యతిరేకంగా ఉంటున్నాడని దేవుడే ఒప్పుకోవాలి. నిన్ను పోబెడ్డా ఇబ్బంది, ఈడు బలిష్ఠుడు అయిపోయాడు, ఈడు మామూలుడు కాదు ఈ పాస్టర్, నువ్వు వెళ్ళిపోబెడ్డా అని దేవుడే నిన్ను బయటికి పంపేదాకా నువ్వు ఓపిక బట్టి ఓర్చుకొని నిలబడాలా. చిన్న నోటికి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ బతిలాడుకోవడానికి మనం ఎవరికి సేవ చేస్తున్నాం? మనుషులు సేవ చేయట్లా, ఏసైకి సేవ చేస్తున్నాం. మనం ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. గాయు ప్రజలందరి వలన మంచి సాక్ష్యం పొందుకున్నాడు. గాయు ఆ ఊరిలో మంచి పేరుంది, సంఘంలో మంచి పేరుంది, అన్ని జనుల దగ్గర కూడా గాయుకు మంచి పేరుంది. అందుకే నాకు ఆలోచన వచ్చింది, బిడ్డలందరూ మనకు సౌండ్ ఎక్కువైపోతుంది అంటున్నారు కదా ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఆపేద్దాం మనం. ఆల్రెడీ పేరు కూడా లేఖన అవసరమైతే దేవుడి సంఘంలో ఈ గ్రామంలో అనేక మందిని మార్చిన దాకా ఆదివారం ఏమైనా సౌండ్ వినపడాలి. ఇంకేమైనా బిడ్డల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు మనం బాధ పెట్టకూడదు, ఏం చేస్తా అనకూడదు. మనం ఇక్కడ తగ్గిపోదాం, మనమే ప్రభు వాళ్ళని మార్చాలి, మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామంలో. ఇక్కడ బిడ్డ గాయుకున్న సాక్ష్యం సంఘంలో నీకుందా? ఈ రోజున గాయుకున్న సాక్ష్యం సంఘంలో నీకుందా అక్క చెల్లిలా? సేవకుడి దగ్గర నీ సాక్ష్యం ఎట్టుంది? 24 గంటల పాస్టర్ మీద ఏదో ఒక అబద్ధాలు చెప్పడమే. ఫోన్లు ఎత్తట్లేదు, మమ్మల్ని పడుచుకోవట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదు, మమ్మల్ని పడుచుకోవట్లేదు, ఫోన్లు 2 సార్లు చేసే మా ఫోన్ ఎత్తలా. అబ్బా, సంవత్సరం నెలకు ఒక ఫోన్ నెంబర్ మారుస్తుంటివి. ఏ ఫోన్ ఇది? రే కొత్త నంబర్లు చేసి నాకేం తెలుస్తుంది? ఏం ఒక 4 సార్లు చేయి, 5 సార్లు కూడా చేయి, పాస్టర్ నంబర్కి చేయి. తండ్రి ఎక్కడున్నాడో, ఏ పనిలో ఉన్నాడో, ఏ బిజీలో ఉన్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో అట్లా 2 సార్లు చేసి ఎత్తలా లాజరు. కాస్త జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా. ఏ సాక్షి ఉంది మనకి? గాయు ఇట్లాంటి వాడు కాదు, దైవజనుడు గుండెల్లో ఇష్టమైన వాడు,
గ్రామంలో అందరి దగ్గర మంచి పేరు, దేవుని విషయాల్లో మంచి పేరు, సంఘంలో మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. గాయులాగా ఉండాలి మనం, గాయు వలె ఉండాలి. లాస్ట్ మాట గాయులో ఉన్న లాస్ట్ మాట ఏంటంటే, పరదేశులైన వారికి, ఆ గ్రామానికి సువార్త ప్రకటించడానికి వస్తున్న సంచార సువార్థికులకి ఆతిథ్యం ఇచ్చి, దేవునిని బట్టి ప్రేమించి, ఆ సువార్థికులు ఆ ఊరిలో నుంచి బయటికి వెళ్ళేదాకా అన్నీ వారికి చూసుకోవడంలో, ఆతిథ్యం చేయటంలో, వారిని ప్రేమించడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలకి, సువార్థికులకి ఆతిథ్యం ఇచ్చేవాడు. ఐదోది, మొదటిదేమో దేవునికి ప్రియుడు, సేవకుడికి ప్రియుడు, అంటే ఇష్టమైన వాడు, మనసుకు హత్తుకున్నవాడు అనమాట. 2, ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నాడు రోజు. 3, యేసును అనుసరించి నడుచుకున్నవాడు. 4, తన సత్య ప్రవర్తన గురించి ఇతరులు చేసే సాక్ష్యం సంపాదించుకున్నవాడు. 5, దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇచ్చినవాడు. దేవుని పిల్లలకి ఆతిథ్యం ఇచ్చే మనసు. ఆతిథ్యం అంటే కొత్తగా ఎవరన్నా ఊరోళ్ళ ప్రాంతానికి వస్తే వాళ్ళ ఇంట్లో చేర్చుకొని తన కలిగింది పెట్టేవాడు, భోజనం పెట్టేవాడు, తన ఇంట్లోనే పెట్టుకునేవాడు. ఆ రోజుల్లో సువార్థికులు వచ్చేవాళ్ళు, ఊరూరిని తిరిగేవాళ్ళు అనమాట. మనలాగా మందిరాలు లేవు కాబట్టి స్టార్ట్ అయ్యి ఆ ఊరు సువార్త చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఒకవేళ తన గ్రామానికి ఎవరైనా సువార్థికులు వస్తే వారిని చేర్చుకొని వారికి భోజనం పెట్టి ఆ ప్రాంతంలో సువార్త చేసేందుకు వాళ్ళు జాగ్రత్త కాపాడుకుంటా. అందుకేం చెప్తున్నా మీకు, మన గ్రామాలకి ఏ పాస్టర్లైన సువార్తలకు వస్తే మా మందిరానికి రండి అని వాళ్ళు అడగనంత వరకు సాఫలు ఇయ్యాలా, నీళ్ళు ఇయ్యాలా, అన్నం పెట్టాలా, ఉంటే కానుక ఇయ్యాలా, వాళ్ళని ప్రేమించాలా. సాటి దైవజనుడే కదా. మా మందిరం ఒకసారి రండి అన్నప్పుడు చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళ వల్ల కదా ప్రేమ లేకుండా పోయేది. పాస్టర్ గారు, మాకు సంఘం ఉంది, అట్లా పిలవద్దు, సేవ చేయండి, మేము కూడా సహకరిస్తాం, దేవుని పరిచయం చేయండి, ఇక్కడ సువార్త పెట్టండి, చెప్పండి దేవుని వాక్యం. ఆతిథ్యం ఇచ్చి. గాయులో ఉన్న ఈ మంచి లక్షణాలు ఈరోజు నీలో ఉన్నాయా ప్రేమరాజు? ఆతిథ్యం. మన పాస్టర్నే ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాల, ఇంకేరే పాస్టర్కి ఏం పెడతాంలే మనం ఇప్పుడు దాకా. బిడ్డ, మన దైవజులకే మనం పెట్టే స్థితిలో లేము ఇప్పుడు, ఇతరులకి ఏం పెడతాం? కానీ పెట్టాలి బిడ్డ. రా, దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చే స్థాయికి రా. గాయులో మంచి విషయాలు ప్రభు నేర్పిస్తున్నాడు మనకి. దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేవాడు. గాయు వలె బ్రతుకున్నట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 2 ఆయన గురించి, 3 ఆయన గురించి ఏం లేదు. ఆయన ఫస్ట్ ఆయనలో ఉన్నాయే, 3 ఆయనలో ఉంటాయి. ఇప్పుడు 2 ఆయన గురించి చెప్పాలి మీకు ఖచ్చితంగా. గుర్తు చేసి ముగించేస్తా. 2 ఆయన పేరు ఏం పేరు చెప్పాను? దియోత్రెఫే అనండి. ఏం పేరు? దియోత్రెఫే. దియోత్రెఫే అనే పేరుకి అర్థం ఏంటంటే ద్యుపతి అనే దేవత చేత పోషించబడేవాడు అని అర్థం. ద్యుపతి అంటే దేవత పేరు. ఆ రోజుల్లో ఒక దేవత, వ్యవసాయపు దేవత, వ్యవసాయపు దేవత ద్యుపతి. అపోస్తుగా కనపడదా దేవత మనకి. ఆ దేవత అని చూడండి. ఒకప్పుడు విగ్రహారాధికుడు పాపం. ద్యుపతి అనే దేవతను ముఖ్యవాడు ఒకప్పుడు. దైవజనుడైన యోహాను గారి వాక్యానికి ఆకర్షించబడి దైవజనుడు యోహాను గారి దగ్గర బాప్తిస్మం పొంది ప్రభువుని విశ్వసించి క్రైస్తవుడయ్యాడు. పేరు మాత్రం అదే. ఏం పేరు? దియోత్రెఫే. దియోత్రెఫే అనే పదానికి అర్థం ద్యుపతి చేత పోషించబడువాడు అని అర్థం. వెళ్ళారా? ఈ వ్యక్తి గురించి ఒక 3 పాయింట్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా వినాలి మీరు. ముగిచేద్దాం, 1 గంట అయిపోయింది, ఆపేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దియోత్రెఫే ఎట్లాంటోడంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘానికి వస్తా నమ్మకంగా ఉన్నాడు కొంతకాలం. కాస్త ఆస్తిపరుడు, ఇతను డబ్బు ఉండేవాడు సంఘంలో, కాస్త బాగా డబ్బు ఉంది, మందిరంకి వస్తున్నాడు. మందిరం అంటే ఇట్లా మందిరాలు కాదు, ఒక ఇంట్లో గాయు వాళ్ళ ఇంట్లో కూరుకున్నారు అందరూ. మందిరంకి విశ్రాంతిలో వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు. బాగుంది. కొంతకాలం ఏమైపోయిందంటే ఈ దియోత్రెఫే అంట ప్రధానత్వమును కోరడం స్టార్ట్ చేశాడు. చెప్పాలి ఏం కోరడం? ప్రధానత్వం. మీకు అదే చెప్పాలంటే అధికారం కోరుకున్నాడు సంఘంలో. బిడ్డ చెడిలా అమ్మా, గడ్డాల కింద స్టాండ్లు తిండి, ఏం కోరుకున్నాడు? ఆహారం ఏం కోరుకున్నాడు? సంఘంలో ఏం కోరుకున్నాడు? అధికారాలు కోరుకున్నాడు. ఎవరు? దియోత్రెఫే. ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు దేవుని మందులు నమ్మకంగా ఉంటే తెలియకుండా పుట్టదు మనకి పురుగు. తెలియకుండా పుట్టేస్తుంది పురుగు. ఏం పురుగు ఇది? సంఘంలో నాకంటూ ఏదో ఒక ఏసేపు చెప్పాలి ఏసేపు, సంఘంలో మనకంటూ ఏదో ఒక అధికారం ఉండాలా. ఎంతకాలం నేను ఇట్టే ఉండిపోవాలా? అందరిలాగా వచ్చిపోవాలా? నేను ఎంత నమ్మకంగా ఉండి ఇప్పుడు దాకా నాకంటూ ఒక అధికారం కావాలి. ఇస్తే నాకు సెక్రటరీ పోస్ట్ అన్న ఇవ్వండి, ట్రెజరర్గా చేయండి, నన్ను ప్రెసిడెంట్గా చేయండి. నాకు మాత్రం సెక్రటరీ కావాలయా, నాకు మాత్రం ట్రెజరర్ కావాలయా. ట్రెజరర్ అంటే డబ్బంతా కానుకంత దగ్గర ఉంటుంది అనమాట. కొన్ని సంఘాలు ఉన్నాయి, బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి కదా,
లోతరైన సంఘాలు, కొన్ని సంఘాలు ఈ వ్యవస్థ ఉంది ఇప్పటికి కూడా. ఆ సంఘాల్లో దైవజనుడు అధికారం ఉండదు, ఇదిగో ఏళ్ళ అధికారం ఉంటుంది. అధికారాలు కోరుకుంటుంటారు. మన సంఘాల్లో ఎట్టుంటుంది, నాకు పాటలు ఇవ్వాలా, నాకు పాట ఇట్లా సారు, అసలు నేను పాటలే మర్చిపోయాక ఈ పాస్టర్ ద్వారా, అసలు మన సార్ పాటలే ఈడ నిలబెట్టి పాడిస్తే కదా ఆయనేనా, మనం కూడా దీవించబడబల్లా, మనం కూడా ఏదో ఒకటి ఉండబల్లా, కనీసం ప్రార్థన అన్న ఇస్తున్నాడా, సాక్ష్యాలు చెప్పిస్తున్నాడా, మనం ఎదిగేది ఎట్లాగా, మనం నేర్చుకునేది ఎట్లాగా అని కొంతకాలానికి సంఘంలో ఉన్న విశ్వాసులకి అధికారాల మీద మనసు పడుతుంది. ఈ అధికారాలు కోరుకునే వాళ్ళందరూ ఈ దియోత్రెఫే సంతానం, ఈ దియోత్రెఫే వారసత్వం అన్నమాట. నాకు చెప్పే చేయాలి సార్ ఏదైనా, ఈ మధ్య నాకు చెప్పట్లా సార్, అసలు నన్ను ఏ లెక్కలో వేసుకుంటున్నాడు, అసలు నేనంటే సార్కి ఏమైనా మైండ్లో ఉందా, దైవజనుడు అసలు నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా, దైవజనుడు నీకెందుకు చెప్పట్లేదో నీకే తెలుసు, దైవజనుడు నీకు అసలు లెక్కలోంచి ఎందుకు తీసేసాడో కూడా నీకు తెలుసు, దైవజనుడు నీ లెక్కలో ఎందుకు తీసేశాడు, కొండు వాడిచ్చావు కాబట్టి తీసేశాడు దైవజనుడు. నేనెవరిని ప్రభువా, ఒకప్పుడు చేపలు పట్టుకునేవాడిని, ఒకప్పుడు చినిగిపోయిన గొడ్లు వేసుకున్నవాడిని, సైకిల్ కూడా లేకుండా రోడ్డు మీద తిరిగినవాడిని, బండ్లు ఇచ్చి విలువనిచ్చి నీ సన్నిధిలో నిలబెట్టి నడిపించేవాడిగా, ప్రార్థన చేసేవాడిగా, పాటలు పాడేవాడిగా, దైవజనుడి వెనక అనేక ప్రాంతాలు తిరిగేవాడిగా చేసావు. నాకు అసలు ధన్యత ఎక్కడ ఉంది ప్రభు, దరిద్రుడిని, శాపగ్రస్తుడిని, నీచమైన వాడిని, పేదవాడిని అనుకోవాల్సింది పోయి నాకు చెప్పట్లా, నన్ను పట్టించుకోవట్లా, నాకు తెలియట్లా, అసలు నన్ను పట్టించుకోవట్లా, మా విలువ అసలు తెలియట్లా, అసలు ఇంత ముందులాగా మమ్మల్ని పట్టించుకోవట్లా అని దియోత్రెఫేల్ లాగా అధికారం లేదని బాధపడే వాళ్ళందరూ దేవుని చిత్తంలో లేరని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దూరం అయిపోతున్నా మనం తెలియకుండా సొంత ఆలోచనలు, సొంత తలంపులు మారిపోయావు తమ్ముడా, అన్నా అక్క నువ్వు మారిపోయావు. సంఘాల్లో దియోత్రెఫేల్ లాంటి వాళ్ళు చూడండి, యోహాను గారి సంఘంలో కూడా, యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను గారి సంఘంలో కూడా తప్పల ఈ బాధలు. ఏకపోనా ఇంకా న్యాయాధిపతి సంఘం ఎంత, యేసుక్రీస్తు వారి అపోస్తులు శిష్యుడైన యోహాను గారి చర్చిలోనే దియోత్రెఫేలు ఉన్నారు. అహరోను మన దగ్గర ఉండరా, ఉంటారు. ఆ అహరోన్ అంటుండ ఆ దియోత్రెఫే లాంటి వాళ్ళు మారటానికే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు దియోత్రెఫే మనస్సాక్షి ఉండి బయటికి రావాలక్క. ఈ మధ్య ఫోన్ చేసిన ఫస్ట్ సారి ఎత్తేసేవాడు సారు, ఇప్పుడు ఎత్తడంలే. పాస్టర్కి పనులు లేవా, సంఘం విస్తరించింది కదా, ఎన్ని పనులు ఉంటాయి దైవజనుడికి, అసలు నాకు మీ పంత ఏ పని ఉంది. మనం ఒకసారి ఆ మీటింగ్ పాటల పుస్తకాల కోసం 3 రోజులు విజయవాడలో ఉంటే ఒక బిడ్డ చేసి 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 సరే చేస్తుందని ఫోన్ ఎత్తా, చేస్తే అంతా అన్ని ఉపయోగాలేని మాటలే, అన్ని ఉపయోగమైన మాటలు చెప్తారు. మనమాట పాటలు మేము పేర్లు చూసుకుంటామన్న తప్పులు పోయినాయా, వచ్చేసిన తర్వాత పాటల పుస్తకాలు ఇప్పుడు చూస్తే ఆ మనిషి వల్ల ఇంకా చాలా తప్పులు ఉన్నాయి పాటల్లో. నేను మళ్ళీ చూసుకున్నా, ఈ మనిషి ఫోన్లో మాట్లాడకపోయి ఉంటే నాకు ఇదంతా చూసుకునేవాడిని కదా, నన్ను వదలడంలే, పక్క పని జరుగుతుంది అక్క పాటలు సార్, అది కాదు కానీ అంటే చెప్తానే ఉంది నాకు. అట్టప్పుడు కదా సైతాన్ పెట్టే ఫోన్ అనాల్సిందే. తల ఆ మాట అంటే ఇంక ఒప్పుకుంటారా, ఆ మాట అన్నాం అనుకో ముత్తుకుదని చెప్పరు, నా మీద నెల్లూరని చెప్పరు. పోయా సేవకుడు ఏ పరిస్థితిలో ఉంటాడో దేవుని పని మీద ఉన్నప్పుడు కాస్త అర్థం చేసుకొని, అసలు దియోత్రెఫే మనస్సాక్షి మనలోకి వచ్చేస్తుంది. గాయులు ఎక్కడ మా మందిరంలో, గాయులు ఎక్కడ, సేవకుడిని అర్థం చేసుకొని, సేవకుడి భుజం భారాలు మోసే, సేవకుడి మనసులో స్థానం సంపాదించుకొని సేవకుడికి ఇష్టమైన వాడుగా మారేవాళ్ళు తగ్గిపోతున్నారు. సేవకుడిని పక్కన పెట్టండి, దేవుడు మనసులో చోటు సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది. నా ప్రభువైన అయిన యేసయ్య అధికారాలు కోరుకునే దియోత్రెఫే మనస్సాక్షిని మన గుండెల్లో నుంచి పూర్తిగా నెట్టివేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తమ్ముడా త్వరగా 9 చదువుతాడా, 9-10 చదువుతాడా ఒకసారి. 9వ వచనం. అదిగో వారిలో ప్రధానత్వమును కోరుచున్న దియోత్రెఫే, ఇది నేసం. ఇప్పుడు రెండోది ఏంటంటే అతడు మమ్మల్ని అంగీకరించుటలేదు. అబ్బా, ఈ దియోత్రెఫేలో రెండో గుణం ఏంటంటే దైవజనుడు అంటే పడట్లా ఇతనికి, అసలు యోహాను అంటే పట్టలేదంట. మమ్మల్ని అంగీకరించట్లేదు గాయు వాడు పొద్దున లేస్తే మాకు విరోధంగా మాట్లాడుతున్నాడు, అసలు నేనంటే వాడికి పడట్లా, నేనంటే వాడికి గిట్టట్లా. అమ్మో, యేసుక్రీస్తు వారి శిష్యుడికే తప్పలా ఈ బాధలమ్మా, ఇక నాకు కూడా తప్పేటట్లేవు. ఇశ్రాయేల్ పాస్ అంటే పడదు, ఇంకా రాబోయే రోజులు కొంతమందికి ఆ పేరు ఎత్తబాక దగ్గర అంటారు. ఇక్కడ ఏమైపోయిందో ఏ చెప్పు యోహాను గారు అంటే పడలేదంట దియోత్రెఫేకి. అసలు పొద్దున ఇంకొంచెం అడిగేస్తే వాడి మాట నా దగ్గర చెప్పొద్దు, అసలు ఆ సార్ సంగతి చెప్పొద్దులే, ఆ సార్ మాట అవసరం లేదులే. కొంతకాలం సార్ అని, ఆ తర్వాత వాడు కూడా అనేసాడు. ఇక్కడ
వాడు మాటలు చెప్పదు అసలు, ఆ పాస్టర్ మాట అసలు చెప్పొద్దు నాకు అసలు, వాడంటే అసలు నాకు పడదు, ఆ పాస్టర్ నాకు పడదు. దియోత్రెఫే యోహాను గారిని అంగీకరించట్లేదు. ఏమయ్యా గాయో, ఇప్పుడు సంఘంలో డబ్బు ఉంది బాగా, అందరు ఇతర మాట లోపడుతున్నారు, డబ్బు ఉందని చెప్పేసి గాయుతో మాట్లాడు, గాయో యోహాను పాస్టర్ లేకుండా వాక్యం చెప్పలేవు నువ్వా, మనం జరిపించుకోమా, ఏం అసలు మనకేం పని, మనం వేరైపోయి సొంత సంఘం పెట్టుకోమా అని మాట్లాడుతున్నాడు వచ్చి గాయు దగ్గరికి వచ్చి. పాస్టర్ మీ పెద్ద ఆయన మీద అబద్ధాలు చెప్తున్నాయని. అట్లాంటి వాళ్ళు మనలో యాకోబన్నా లేరా, ఉండారా లేరా? కనికర రాజు లేరని చెప్తున్నాడు. ఆ మాటే స్థిరపడును గాక, ఆమె చెప్పను గట్టి చెప్పండి హల్లెలూయా. నీ ఆత్మల కోసం ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచే నీ సేవకురాలి మీద, నీ సేవకుడి మీద ఇట్లాంటి కక్ష పెంచుకొని నువ్వేం సాధిస్తావు బిడ్డ? అసలు ఈ కక్షలు పెట్టుకొని నువ్వేం సాధిస్తావు? ఏమి సంపాదించుకుంటావు ప్రభు దగ్గర నుంచి? అతను చూడు, దియోత్రెఫే అసలు యోహాను గారిని అంగీకరించట్లేదంట. ఇంకా నెక్స్ట్ చదువుతాముడా, అబ్బా వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదురుచు అవి చాలవన్నట్టు. చాలా ఆగుతాముడా, ఇది మూడోది. చెడ్డ మాటలు బలుతున్నాడు పాస్టర్ గారి గురించి, యోహాను గారి గురించి. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్టు ఇంకోటి ఉంది మళ్ళా. ఇప్పుడు మూడు చెప్పే మొత్తం. దియోత్రెఫే సంఘంలో అధికారాలు కోరుకుంటున్నాడు. దియోత్రెఫే అసలు దైవజుడు నాకు పని, వాడితో నాకు అవసరమే అంటున్నాడు సేవకుడి గురించి. మూడోది దియోత్రెఫే సేవకులు చెడ్డ మాటలు తిడుతున్నాడు. దీవెన వింటున్నావా? దైవజనుల్ని చెడ్డ మాటలు తిడుతున్నాడు, పాస్టర్లను చెడ్డ మాటలు తిడుతున్నాడంట. ఇంకా అంత మెట్టుకి మనోళ్ళు ఎవరు రాలేదులే, ఏమో భవిష్యత్తులో వస్తారేమో భయం వేస్తుంది. మత్తయ్య గారు ప్రార్థన చేద్దాం. మత్తయ్య గారు 5 నిమిషాలు ఎక్కువైపోయింది, ప్రార్థన చేద్దాం. ఈ ఇంకొక పాయింట్ చెప్పేసి ఆపేసి ప్రార్థన చేస్తా. గాయు ఎంత నమ్మకంగా దేవుని కోసం సేవకుడి దగ్గర ఉన్నాడో, అదే సంఘంలో ఉన్న కాస్త డబ్బు ఉండేవాడు, కాస్త పలుకుబడి ఉండేవాడు ఈ దియోత్రెఫే సేవకుడి మీద చెడ్డ మాటలు చెప్తున్నాడు. సేవకుని తిడుతున్నాడమ్మా. వాడేం చెప్పేదే, ఈడేం చేసేదే, అసలు వాడికేం చెప్పేదే. ఆ యోహాన్ అయితే, యేసు శిష్యుడైతే, సంఘాల వర్తమానాలు రాస్తే ఏంది వాడేది నాకు చెప్పేది, అంతే. ఇంకేం మాటలు అర్థం కావట్లా, ఆ నోట్లోంచి ఏం మాటలు అసలు అర్థం కావట్లా. యేసుక్రీస్తు వారి రొమ్మును ఆనుకున్న అపోస్తలుడు దేవుని కోసం ఏమంటే అందరిని వదిలేసుకొని ప్రాంతాలు సేవ చేస్తుంటే ఆ దైవజుడు మీకు ఎత్తుకొని చెడ్డ మాటలు తిడతానంట. యోహాన్ గారినే చెడ్డ మాటలు తిడితే సంతోషమ్మ, నన్ను తిట్టడమే ఉంది లేకనా, లూదియమ్మ తిడుతుందేమో నన్ను ఇకనా లోపల పొద్దున్న లేచి అందరి ముందు లూదియమ్మ అంటాడు. మెంటలోడు, తలకాయ లేనాడు, ఎర్రిముఖముడు పాస్టర్. ఇంత మాటలు తిడితే పర్వాలే, ఈ మంచి మాటలే, మరీ అంత పెద్ద బూతులేం కాదు. ఇంకా నోరు తెచ్చి సంస్కృతంగా తిట్టారంటే చెవుల్లోంచి రక్తం వచ్చి నా వల్ల కాదు నాయన, తిట్టబాకండి సంధ్యమ్మా. ఈ పాస్టర్నే కాదు, ఏ పాస్టర్ను కూడా మనం తిట్టకూడదు. దైవజనుడికి వ్యతిరేకంగా నీ నోరు లేస్తే 4 పడిపోద్ది అంతే, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా దేవుని సేవకులకి వ్యతిరేకంగా లేచిన వాడు బాగుపడినట్టు బైబిల్ చరిత్రలో లేదు. మామూలుగా మనుషులు చచ్చిపోయిన తర్వాత, సమాధి చేసిన తర్వాత చచ్చిపోయి నరకానికి పాతాళంకి వెళ్తారు. అర్థమవుతుందా? మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మ పాతాళంకి వెళ్ళద్ది, పాపి ఆత్మ పాతాళంకి వెళ్ళద్ది. కానీ దైవజనుడి మీద వ్యతిరేకంగా లేచిన వాళ్ళని 250 మందిని దేవుడు బతికుండగానే పాతాళం పంపించాడు అంతే, నోరు తెరిచి భూమి. దాతాను, అబీరాము, కోరాహులు బతికుండగానే పాతాళం కలిపారు అంతే, నోరు తెరవడం భూమి. అందరు కూలిపోయారు సమాధి అంతే. బతికుండగానే శరీరంతోనే వాళ్ళని దేవుడు పాతాళం పంపించేశాడమ్మా. అంత శాపం. సొంత చెల్లెలు తిట్టినా ఒప్పుకోవాలా, అక్క సొంత అక్క తిట్టినా ఒప్పుకోవాలా మోషే అని దేవుడు. అంటే మేమేది ఎగరుతున్నాం కదమ్మో, మేము ఎగరుతున్నాం, మమ్మల్ని తిట్టబాకండి, మీకు అయిపోద్ది అనడంలో నేను అటు అనుకోబాకండి. మిమ్మల్ని తిట్టినా కూడా నన్ను ఒప్పుకోడు దేవుడు. మీరు యథార్థవంతులయ్యండి, భక్తిపరులయ్యండి, దేవుని కోసం రోషంగా ఉన్న విశ్వాసులయ్యండి, మిమ్మల్ని కావాలని నేను అనగొట్టాలని ఏడిపించాలని చూస్తే నాకు కూడా రేగిపోద్ది తాట. నా మాటలు అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. మీరు ఎడ చూస్తున్నారంటే సాల్రా కానీరా నాయన, ఆపేయరా రే, ఎవరన్నారా నేను తండ్రి, ఏదో నువ్వు కావాలని చెప్తున్నావురా ఈ మాటలు అన్నట్టు. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, నాకు ఏం బాధ లేదు. ఇప్పుడు ముత్తుకూరు సంఘం అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఎవరు ఎదురు తిరిగేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, రకరకాల మాటలు చెప్పేవాళ్ళు లేరు. కాకపోతే అక్కడక్కడ వినపడుతుంటాయి అన్నమాట. అది నిజమో అబద్ధం తెలియదు కాదు కాబట్టి, టైం వచ్చింది కాబట్టి, దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి చెప్తున్నా. దియోత్రెఫేలు మన సంఘంలో నుండి యేసు నామములో వెళ్ళగొట్టబడుదురు గాక. మనుషులు కాదు, దియోత్రెఫే ఆత్మలో మన మందిరంలో నుంచి, మన మందిరంలోని బిడ్డల హృదయాల్లో నుంచి ఆ దియోత్రెఫే ఆత్మ ఈరోజు యేసయ్య కాల్చేయాలంతే. చెడ్డ మాట్లాడను పాస్టర్లని కొంతమంది భయంకరంగా మాట్లాడతారు.
వాడు ఒక పాస్టర్ అసలు, పాస్టర్ అసలు వాడికి వాక్యం వచ్చా? వాడు ఏం తెలుసు కాబట్టి నువ్వు దైవజనుని తిడుతున్నావు అట్లాగా. ఎండిపోద్ది కుటుంబం అంతే దైవజనుడితో పెట్టుకుంటే. నా 2 చేతులు జోడించి చెప్తాను, ఎప్పటికి కూడా మీరు సేవకులతో పెట్టుకోవద్దు. ఎప్పటికి కూడా దైవజనుని చెడ్డమాటలు తిట్టద్దు, సేవకులను చెడ్డమాటలు తిట్టద్దు. ఈ దియోత్రేఫే యోహాను గారిని చెడ్డ మాటలు తిడుతున్నాడంట. వదరటం అంటే కనబడిన వాళ్ళ దగ్గర చెప్పడం అనమాట. కనబడిన వాళ్ళందరి దగ్గర చెప్పటమే. సేవకుడి గురించి లేనిపోని మాటలు చెప్పటం ఒప్పుకోడన్నా. అక్క మార్చుకుందాం. లాస్ట్ మాట ప్రార్థన చేసుకుందాం. లాస్ట్ మాట బిడ్డలారా, లాస్ట్ మాట అదేంటంటే అది చాలదన్నట్టు చెబుతాముడా, సహోదరులను తానే చేర్చుకొన మనసు గలవారిని కూడా ఆటంకపరచి, అలా చేర్చుకోవాలనుకున్న వారిని సంఘంలోంచి వెలేడంట. అబ్బా, లాస్ట్ మాట ఏనండి. మీకు చెప్పాను ఇంతకుముందు, ఈ రోజుల్లో లాగా పాస్టర్లు ఉండేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో సంచార సువార్థికులు, ఊరు తిరుగుతా సువార్త చెప్తా వెళ్ళేవాళ్ళు. అర్థమైందా? ఊరు తిరుగుతా ఎవరన్నా కొంతమంది ఆ ఊరికి దేవుని సువార్థికులు వస్తే బాగానండి. ఈ యోహాను గారి సంఘంలో, గాయు గారి సంఘంలో ఉన్న కొంతమంది ప్రేమతోటి వాళ్ళని తన ఇంట్లో చేర్చుకుంటున్నారు. ఉన్న 3 రోజులు 4 రోజులు భోజనం పెట్టి సేవకులు బాగా చూసి పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ దియోత్రేఫ్ ఏం చేస్తున్నాడు? రే అన్నా, మనోహరన్నా, ఇదిగో మన ఊరికి వచ్చిన 3 సువార్తలు వచ్చారే, చేర్చుకోవద్దు వాళ్ళని. వాళ్ళతో మనకేం పని? ఎందుకు చేసుకుంటారు మీరు? అసలు వాడు ఎవడో సేవ చేస్తే సువార్తీయుడైతే చేర్చుకోవద్దు, నేను ఒప్పుకోను అని దేవుని పిల్లల్ని తాను చేర్చుకోకుండా, చేర్చుకోనాలని మనసు కలిగిన వాళ్ళను కూడా చేర్చుకోనివ్వకుండా ఆటంకపరిచి, ఒకవేళ తన మాట వినకుండా నా సేవకులు తన ఇంట్లో చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే సంఘానికి రావద్దురా నువ్వా, ఆ మందిరం రావద్దు నువ్వు, వెళ్ళిపో అని బలవంతంగా దేవుని బిడ్డల్ని వెలేస్తున్నాడంట సంఘంలో నుంచి. నాయనో, ఆ రోజుల్లో నేను కాని ఉంటే యేసు నామంలో ఆరోనో కాళ్ళు చేతులు కట్టి పెన్నాడు లేచి ఉండేవాడిని యేసునామంలో. నేను లేను ఆ రోజుల్లో. అతను చేయడు, చేసేవాళ్ళు కూడా చేయకుండా చేస్తున్నాడు. ఒకవేళ చేస్తే సంఘం రాకుండా వెళ్ళేస్తున్నాడు. పాపం గాయు అమాయకుడు ఉంటున్నాడు, బాగా దైవజనుడు గాయు అమాయకుడు ఉంటున్నాడు. ఏం చేసినా సైలెంట్గా, నా వల్ల కావట్లేదు ప్రభువా, ఈడు భయంకరంగా సంఘానికి ఇబ్బంది అయిపోయాడు ప్రభువా, అని ఆడస్తున్నాడు గాయు. యోహాన్ గారు చెప్తున్నారు, అదిగో వాడు భయంకరంగా సంఘాన్ని హింసిస్తున్నాడు కదా, ఈ దియోత్రేఫే మమ్మల్ని కూడా ఇట్లా చేశాడు గాయు. వాడు చేర్చుకోకుండా దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చే వాళ్ళకి చేయనీయకుండా. కొంతమంది చూడండి, మీటింగ్ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీరు? మీటింగ్ డబ్బు మనకి యాడ్ నుంచి వస్తాయి డబ్బులు. పాస్టర్ గారు మీటింగ్ డబ్బులు ఇవ్వమంటే యాడ్ నుంచి వస్తాయి, మన దగ్గర ఆడి. ఇంకోసారి రేపు 7 రోజులు ప్రార్థనలు జరుగుతాయి. రాహేలక్క, పోయినసారి సార్ మనకు భోజనం ఉండమని చెప్పాడు, ఈసారి చెప్పలా, నీకెందుకు గమ్ముకుండు? సార్ చెప్తేనే చేద్దాం మనం, సార్ చెప్పకుండా మనం ఏం చేస్తాం? మీదేం చేయబోకండి, గమ్ముడు రాయలక్క, మనం చేయకూడదు. ఆయన చెప్తాడు, ఫస్ట్ సార్ అంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చేసింది, ఆయన చెప్తే చేద్దాంలే, ఆయన చెప్పకుండా మనం ఏం చేసేదిలే. వీళ్ళు చేయరు, చెయ్యాలని మనసున్న వాళ్ళని కూడా చేయనీరు. ఒకవేళ చేస్తే వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటారు. ఈ వీళ్ళే దియోత్రేఫేలు. తమ్ముళ్ళారా, అన్నలారా, మీరు ఎవరి మీద నా కోపం లేదు బిడ్డలారా. అట్లాంటి మనసు మీ దగ్గరకు వస్తుందంటే మీరు దేవుని శాపానికి దగ్గరలో ఉన్నారని గుర్తుపెట్టుకొని మనసు మార్చుకోండి. ఒకరు చేసిన దాకా మనం ఆగడం కాదు. దైవజనుడా నేనున్నాను, నేనేం చేయాలని అడగాలి. మనం ఆమె చెప్పండి గట్టిగా. సార్ ప్రార్థన జరుగుతున్నాయి, మేమేమైనా చేయాలా? ఎంతవరకు చేయాలి? ఏం చేయాలో చెప్పండి, మనం అడగాల. సేవకుడు చెప్పిన దాకా ఆగేది భక్తి కాదు. సేవకుడు చెప్పిన తర్వాత చేసేది పెద్ద మంచి మనసు కాదండి. గాయు లాంటి వాళ్ళు ముందుగానే పరిగెత్తారు బిడ్డలారా. ఇంకొక ఆయన దేమేత్రియు అని ఒక ఆయన ఉన్నాడు, దేమేత్రి. ఈ దేమేత్రి అని ఆయన కూడా మంచి సాక్ష్యం పొంది రక్షించబడి అనేక మంది దగ్గర మంచి సాక్ష్యం పొందుకొని సంఘంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈయన సువార్థికుడు అన్నమాట, సేవకుడు. ఇదిగో గాయు, నా దగ్గర నుంచి దేమేత్రి వస్తున్నాడు నీ దగ్గరికి. ఇదిగో ఆ దియోత్రేఫే వాడి ఏమన్నా అన్నా కూడా పట్టించుకోబాకు. ఈ దియోత్రేఫే వీడిని ఇబ్బంది పెడతాడు, దేమేత్రిని. అవన్నీ నువ్వు పట్టించుకోకుండా నీ ఇంట్లో చేర్చుకో. ఈ దేమేత్రి అక్కడ ఉన్నంత వరకు చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి జాగ్రత్త చూసి పంపి. చాలా మంచివాడు, సాక్ష్యం పొందుకున్నాడని దేమేత్రి గురించి యోహాన్ గారు సాక్ష్యం చెప్తున్నాడు. గాయి గురించి యోహాన్ సాక్ష్యం చెప్తున్నాడు. దరిద్రుడు, నీచుడు, సంఘాన్ని చెదరగొట్టేవాడు దేమేత్రి గురించి కూడా ఈయన సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురులో మీరు ఎవరిలాగా ఉంటారు? మనము గాయులాగైనా ఉండాలి, దేమేత్రియులాగైనా ఉండాలి.
అంతేగాని దియోత్రెఫేలాగా మాత్రం ఉండకూడదు. ఈ దియోత్రెఫే మనస్సు మనలోంచి బయటికి వెళ్ళాలి. సంఘాన్ని ఏడిపించాడు, సేవకుల్ని ఏడిపించాడు. ఏం సాధిస్తాడు ఆ మనిషి? సంఘాన్ని ఏడిపించి ఏం సాధిస్తాడు? బిడ్డలారా, ప్రార్థన చేసుకుని ఒక మాట చెప్తున్నా వినండి. ఒకవేళ దైవజనుడి మీద నీకు కోపం వచ్చి, దైవజనుడు నా వరల కావట్లేదు, నాకు కోపం వచ్చేస్తుంది, నాకు ఏం నచ్చట్లేదు ఈ దైవజనుడి మీద అని అనిపిస్తే, మారు మాట మాట్లాడకుండా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోవాలి. అంతే తప్ప సంఘంలో కలతలు రేపి గొడవలు పెట్టి లేనిపోని మాటలు చెప్పు కానీ సంఘాన్ని చెదరగొడితే, నా మందిరాన్ని పాడు చేసిన వారిని నేను ఖచ్చితంగా పాడు చేస్తాను బైబిల్లో. తగిన కారణం లేకుండా కావాలని సేవకుడి మీద పెట్టుకొని మందిరాన్ని విడిచిపెట్టి బయటికి పోయినోడు ఎవడైనా మంచిగా ఉండలేడు. బయట గుర్తుపెట్టుకోండి, ఎవడు ఉండలేడు. రాసి రంపాన పెడతాడు దేవుడు వాళ్ళని, ఎక్కడ శాంతిగా ఉండనీడు. ఎందుకంటే సేవకుడు నీ కోసం పాటుపడుతున్నా కూడా నువ్వు అబద్ధాలు చెప్పి చెడ్డ మాటలు చెప్పిపోయావు కాబట్టి ఎక్కడ నువ్వు నిలబడలేవు, బయట నీకు క్షేమం ఉండదు. తగిన కారణం, దేవుడు మెచ్చే కారణం చూపించే నువ్వు బయటికి వెళ్ళాలా. ఒకవేళ నీకు దియోత్రెఫే మనసు వచ్చి సేవకుడిని పడకపోతే ఎవరితో ఏం మాట చెప్పకుండా మౌనంగా పక్క వెళ్ళిపోవాలంతే, ఏరే సంఘం వెళ్ళిపోవాలా. అంతేగాని చెదరగొట్టే పనులు చేస్తే దెబ్బలు పడతాయి, ఎక్కడ సమాధానంగా ఉండలేం. బిడ్డలారా, నాకు తెలిసి దియోత్రెఫేలు పుట్టనీయకుండానే దేవుడు సహాయం చేస్తాడు. ఆమె చెప్పండి. ఒకవేళ ఆ మనసు వస్తే ఇట్లాంటి వాక్యాల ద్వారా చెదరగొట్టి చక్కగా దారికొచ్చి గాయుల్లాగా నిన్ను నన్ను చేసి నిలబెడతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఈ సేవ దేవుడు ఏర్పాటు చేసిన సేవ. బిడ్డలారా, ఒకవేళ యోహాను గారు ఆ సంఘంలో ఉండుంటే రెడీ చేసి ఉండేవాడు, లైన్ చేసి ఉండేవాడు. పాపం ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు కాబట్టి ఈ దియోత్రెఫేలు లేచారు ఆ సంఘంలో. నా ప్రభు అయిన యేసయ్య ఈ వ్యతిరేకమైన మనస్సును మనలో నుంచి పక్కకు తీసి, అటువంటి మనసు పుట్టకుండా దేవుని కోసం ప్రాణం పెట్టే గాయు లాంటి వారిగా మనల్ని అందరినీ మార్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.